షూట్స్ చేస్తున్నారు కుమారి అంటే అన్ని టాక్ వచ్చింది మరి చూస్తారు కదా యాక్షన్ అనగానే మీరు యాక్షన్ చేసేసిలో ఎలా అనిపించింది మరి చాలా అంటే చాలా కష్టం అనిపించింది అసలు కుమారి ఆంటీకి ఎలాంటి నాయకులు కావాలి మన దగ్గరకు వచ్చి మన నోటికి అందించే నాయకుడు కావాలని నాకు సోను సూద్ సార్ మీ షాప్కి వచ్చారు కదా సో మీరు ఎలా ఫీల్ అయ్యారు మరి చాలా హ్యాపీగా సో రీసెంట్గా మేము విన్నామండి ఒక పాపకి బాగాలేదు అని అంటే మీరు రేవంత్ గారితో మాట్లాడి సహాయం చేశారంట కదా సో ఆ పాప వచ్చినాక వీడియో పెడదామని అనుకున్నాను సో ఇద్దరు కలిపి అయితే ఆ పాపకి ప్రాణం పోసారు మా కోరిక మేరకు ఇప్పుడు ఒక డైలాగ్ చికెన్ కర్రీ చికెన్ ఫ్రై లివర్ ఫ్రై బోటీ కర్రీ మటన్ లివర్ మటన్ హెడ్ ఫ్రాన్స్ కర్రీ ఫిష్ ఫ్రై అంటే మీరు మరి ఎవరికి సపోర్ట్ చేస్తారు ఆ రెండు పార్టీలలో తెలుగుదేశం పార్టీకి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఈహా టీవీ నేను మీ షన్విత సో హైదరాబాద్లో ఫుడ్ టేస్ట్ చేయాలి అంటే ప్రతి ఒక్క నోట్లో కూడా కుమారి ఆంటీ షాప్కి వెళ్దాం అక్కడ ఫుడ్ బాగుంటుంది అంటారు మరి కుమారి ఆంటీ ఎంత ఫేమస్ అయిందో అందరికీ తెలిసిందే మరి ప్రజెంట్ మనతో కుమారి ఆంటీ ఉంది సో ఆంటీ లైఫ్ ఎలా ఉంది అసలు టర్నింగ్ పాయింట్ తర్వాత అసలు లైఫ్ జర్నీ మొత్తం ఒకసారి తెలుసుకుందాం హాయ్ ఆంటీ బాగున్నారా లైఫ్ ఎలా ఉందా ఆంటీ బాగుందా ఓకే నార్మల్ స్టేజ్ నుంచి ఒక సెలబ్రిటీ స్టేజ్కి వచ్చారు ఎలా అనిపిస్తుంది మరి నేను ఎప్పుడు ఎలా ఉన్నానో అలాగే ఉన్నాను అలానే ఉన్నారా కొత్తదనం అంటూ ఏం లేదు ఎప్పుడు ఎలా ఉన్నానో అలాగే ఉన్నాను ఇప్పుడు ప్రజెంట్ చూస్తే కుమారి ఆంటీ బిగ్ బాస్ సీజన్ 8లోకి వస్తుంది అని అంటున్నారు అది ఎంతవరకు నిజం ఆంటీ మరి లేదు వెళ్ళట్లేదా అంటే వెళ్తున్నారు అని అన్నారు కాల్స్ వచ్చాయి మరి అట్లా అయితే లేదు అంటే వెళ్ళే ఇంట్రెస్ట్ ఉందా మరి లేదు ఒకవేళ నాగార్జున గారే కాల్ చేసి రమ్మంటే కూడా వెళ్ళారా ఏమో తెలీదు అంటే ఇక్కడే అర్థమైపోతుంది కుమారి అంటే వెళ్తుంది అని తెలీదు సో విన్నారు కదా బిగ్ బాస్ సీజన్ 8లో కుమారి ఆంటీ ఉంటుంది లేదు వెళ్ళట్లేదు అని కాకుండా తెలీదు అని ఆన్సర్ చెప్తున్నారు ఆంటీ తెలివిగా లేదు వెళ్ళట్లేదా అంతా పబ్లిక్ చేతిలోనే ఉంది పబ్లిక్ చేతిలోనే ఉంది సో మాకు హింట్ ఇచ్చేస్తున్నారు మీరు ఈజీగా లేదు మేము చాలా వింటున్నాం అలాగే చూస్తున్నాం మరి మీకు ఏమైనా కాల్స్ వచ్చాయా ఆంటీ బిగ్ బాస్ నుంచి ఏం లేదు ఏం రాలేదా అంటే ఒకవేళ కాల్స్ వచ్చి రమ్మంటే వెళ్తారా మరి తెలీదు అసలు చెప్పట్లేదు మీరైతే ఓకే బిగ్ బాస్ పక్కన పెడితే సీరియల్స్ అని టాక్ వస్తుంది అంటే ఏమేమి సీరియల్స్ చేస్తున్నారు మరి సీరియల్స్ ఏం లేదు కాకపోతే వచ్చింది కానీ ఛాన్స్ నాకు టైం సరిపోవట్లేదు మరి అంత మంచి ఛాన్స్ వచ్చినప్పుడు ఎందుకు మిస్ చేసుకున్నారా ఆంటీ ఎందుకంటే నా ఫ్యామిలీ నాకు ఇంపార్టెంట్ కదమ్మా ఇప్పుడు నా కస్టమర్ నాకు ఇంపార్టెంట్ ఇది తాత్కాలికం నాకు ఇది నాకు అన్నం పెట్టింది అంటే నా హోటల్ ఇవాళ ఇలా ఉన్నాము అంటే ఆ హోటల్ మరి మేము నలుగురిని చేసుకుంటేనే అవుతుంది మరి ఆ ప్రెషర్ అంతా అంకుల్ ఒక్కళ్ళ మీద పడిపోతుంది కదా నేను అంకులు లేకపోతే నేను లేకపోతే అంకుల్ లేను మేమిద్దరం మా వారేంటి నేనేంటి మరి మా పిల్లలు కూడా మరి మేమిద్దరు ఒకరు లేకపోయినా ఎంత సంపాదించి ఎంత పరుగులు వెళ్ళి ఇది చేసినా కానమ్మా మన ఫ్యామిలీతో గడపని జీవితం వేస్ట్ కదా అవునండి ఆశపడట్లేదు నాకు ఈ లైఫే బాగుందా షూట్స్ చేస్తున్నారు కుమారి అంటే అన్ని టాక్ వచ్చింది మరి అంటే మూవీస్ లో చేస్తున్నారా అమ్మో కథ చూస్తారు కదా ఓకే అంటే ముందుంది అయితే మాకు చాలా ఎంటర్టైన్మెంట్ ఉంది సో ఎన్ని మూవీస్ చిన్న ఓకే ఎన్ని మూవీస్లలో చేశారు మరి రెండు చేశారా సో మాకు ఏమైనా నేమ్స్ చెప్తారా చెప్పకూడదా ఎందుకు సీక్రెట్ ఏమైనా తెలుసుదిగా 2 రోజులు పోతే మీరు ఇప్పుడు చెప్పొచ్చు కదా మా కోసం చెప్పకూడదట సరే ఓకే కనీసం హీరో ఎవరైనా చెప్తారా మరి తెలీదు సో అందులో మీ రోల్ ఏంటి మరి ఆ మూవీలో కొత్త హీరోనా ఓకే అంటే మీరు ఆ మూవీస్లలో చేస్తున్నారు కదా 2 మూవీస్లలో చేశారన్నారు సో అందులో మీ రోల్ ఏంటి రోలు అంటే సినిమా పేరు తెలుసు దాంట్లో ఇది చేసేవాళ్ళు తెలీదు ఓకే అది కూడా క్యారెక్టర్ కూడా చెప్పకూడదు రివీల్ అవుతుంది అంటే ఏది చెప్పరా అంత సస్పెన్సా కుమారి అంటే సస్పెన్స్ మొత్తం అది ఏంటంటే కుమారి అంటే ఎక్కడి నుంచి వచ్చిందో అలాగే సీనే కాబట్టి
చేయడానికి నాకు ఎలాంటి ఇది కానీ ఇది లేదు. సో నలుగురిని నవ్వించడానికి అది ఏంటంటే ఇక చెప్పొద్దా మాకు? ఓకే, మీరు ఇక నార్మల్ లైఫ్ చూసి ఒకటేసారి కెమెరా ముందుకెళ్ళి యాక్షన్ అనగానే మీరు యాక్షన్ చేసేసిలో ఎలా అనిపించింది మరి? ఫస్ట్ అయితే షాక్ అనిపించింది, కానీ చాలా అంటే చాలా కష్టం. దాంట్లో లీనం అవ్వటం అంటే నిజంగా అది కూడా ఒక కళ. అది మన వంటలు చాలా అసలు ఎంత ఇదంటే ఈజీ అంటే అంత ఈజీ. యాక్టింగ్ అంటే వంటలు అంటే అంత ఈజీ అనమాట. ఇప్పుడు ఏముంది, పొయ్యి మీద అన్ని తాలింపులు వేసుకుని దానికి ఉప్పు కారం అన్నీ సరిపోయినాయా లేదని ఇది చేసుకుని ఇది చేయడమే. యాక్టింగ్ అనేది ఏంటంటే తనలో మొత్తము జీవించాలి. ఆ జీవం ఎప్పుడైతే వస్తుందో దానికి సంపూర్ణత అనేది వస్తుంది. సో అది చాలా అంటే చాలా కష్టం అనిపించింది. చాలా కష్టం అనిపించిందా? చాలా కష్టం అనిపించింది. సో ఆ ఎక్స్ప్రెషన్స్ కూడా రావాలి, అవి వస్తేనే ఆ ఫీల్ చూసే వాళ్ళకి కూడా ఆ ఫీల్ రావాలి. అమ్మో, చాలా తెలిసింది అయితే మీకు. ఓకే, మరి ఎన్ని డేస్ చేశారా అంటే షూట్? 1 డే. 1 డే. ఓకే, మీకు మూవీలో ఛాన్స్ ఉంది, మీ క్యారెక్టర్ ఉంది అని కాల్ రాగానే మీరు ఎలా ఫీల్ అయ్యారు మరి? ఫస్ట్ వద్దన్నాను అంటే రావటం కుదరదన్నాను. కుదరదు అంటే దూరం, కుదరదు అన్నాను. కుదరదు అంటే ఇంకా అంకుల్ ఏదైనా సరే నాకు సపోర్ట్ ఏది ఇచ్చినా కానీ నిజంగా అలాంటి హస్బెండ్ దొరకటం నిజంగా నేను ఎన్ని జన్మల పుణ్యం చేసుకున్నానో. వచ్చేది అన్నీ వద్దు వద్దు అంటావు, అన్నీ ఎట్లాగూ ఇదిగా అంటే నేనున్నా కదా నేను చూసుకుంటాను వెళ్ళు అని చెప్పి అంటే రానని చెప్పాను. మళ్ళీ చేశారు. మళ్ళీ చేసినప్పుడు అంటే అంకుల్ ఫోనే నేను ఎత్తానప్పుడు రానని చెప్పేసిన మళ్ళీ చేశారు. మళ్ళీ చేస్తే 3 times చేశారు. చేసినాక ఏది సార్ అని చెప్పి ఆయన్ని అడిగారు. అడిగినాక ఇక మా వారేమో సరే ఎప్పుడు అట్లాగనుకుంటే ఎట్లాగూ, సో ట్రై చెయ్యి, వస్తే చెయ్యి లేదంటే లేదు, ఇబ్బంది ఏముంది, అలవాటైతే అదే ఏదైతే ఉంటుంది అని చెప్పి అన్నారు. సో అంతమంది నిన్ను ఇష్టపడుతున్నారు కదా, అంతమందికి నువ్వు దాంట్లో ఇది చేస్తే కూడా వాళ్ళు కూడా సంతోషపడతారు కదా అని చెప్పి నిజంగా అలాంటి హస్బెండ్ ఇవాళ రేపు మరి ఇంత హార్డ్ వర్క్లో కూడా నన్ను పంపించడం అంటే అది ఆయన మంచితనం. అవునండి. సో తన భార్యకి మంచి పేరు రావాలి, మంచి ఇది రావాలి అని ఏ హస్బెండ్ ఆలోచిస్తారు కదా. అలా పంపించారు, ఇంకా ఆయనే ఒప్పుకొని చేసి పంపించారు. సో మీకు ఫస్ట్ ఛాన్స్ ఎవరిచ్చారు మరి? ఒకటి కాదు, చాలా ఇట్లా వచ్చింది. మ్యాడ్ 2లో కూడా వచ్చింది. ఓ, మ్యాడ్ 2లో ఉన్నారు అయితే? లేదు, వెళ్ళలే, నేను వెళ్ళలేదు. కానీ అప్పుడు ఇదే కదా కొత్త క్రౌడ్, ఫుల్ క్రౌడ్ ఉంది వంటల కాడ. ఇక్కడ మరి ఇంటి నిండా చుట్టాలు ఉన్నారు, అన్ని అందరిని వదిలేసి ఎలా వెళ్తాం కదా అని వెళ్ళలే ఇంకా. ఓకే, ఇప్పుడు 2 movies చేశారు కదా, మళ్ళీ దాని తర్వాత మీకు కాల్స్ వచ్చి మీరు ఇంకా క్యారెక్టర్స్ ఉన్నాయి, సో ఇంకా ఏమైనా ప్రాజెక్ట్స్ వస్తే చేస్తారా మరి? డైలీ అంటే కష్టం, కానీ ఇప్పుడన్నా వారానికి అంటే 1 రోజు 2 రోజులు అంటే ఓకే పర్వాలేదు, కానీ అచ్చంగా అట్లా లేదంటే మాత్రం వెళ్ళను. మా వారు పంపించినా కానీ వెళ్ళను. ఎందుకంటే ఆయన నా మీద ప్రేమతోటి మీ ఇంకా మంచి పేరు రావాలని పంపిస్తున్నారు, కానీ వాళ్ళు ఎంత సఫర్ అవుతున్నారు ఇంటి దగ్గర కదా, వాళ్ళు ఎంత సఫర్ అవుతున్నారు. ఇప్పుడు ఒకళ్ళు నలుగురిని చేసుకుంటేనే ఉరుకులు పరుగులు అంతా ఇదైపోతుంది. సో 2 మనుషుల్ని పెట్టుకున్నా కానీ ఎంత మన వాళ్ళు హెల్ప్ వచ్చినా కానీ మనం చేసుకునే దారి వేరు కదా. ఆయనకి హెల్త్ బాగుండట్లేదు, ఆయన ఇంపార్టెంట్ కదా నాకు కదా. ఇంకా అన్నా కానీ ఆయన ఏమో ఏం కాదు నేను చూసుకుంటా, ఏం కాదు, బాబు ఏంటి పాప ఏంటి. మళ్ళీ నేను ఎక్కడికైనా వెళ్ళినా బాబుని తీసుకుని వెళ్ళాలి, బయటకు వెళ్ళాలంటే ఎవరో ఒకరు మరి నాతో రావాలి కదా. నాకు ఒకదానికి వెళ్ళాలంటే కష్టం కదా, మరి అప్పుడు ఇద్దరి మీద పడుతుంది మళ్ళీ. ఇంకా అందుకోసమని నేను ఏదైనా అప్పుడు 1 రోజు 2 రోజులు అంటే పర్వాలేదు, అలా అయితే కనుక వెళ్తాను. అలా అది వాళ్ళకి నచ్చి నా యాక్టింగ్ నచ్చి అంటే అంత ఇది లేదు కదా అది. సో మీ యాక్టింగ్ నచ్చుద్ది, ఎందుకంటే మీరు ఆల్రెడీ టీవీ షోస్లలో చేశారు కదా. అవును, మీకు టీవీ షోస్లలో ప్రోగ్రామ్ ఉంది అని కాల్ వచ్చినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు మరి? అంటే ఫస్ట్ తెలీదు, మా అంటే నాకు ఫోన్ లేదు. ఓకే, నాకు ఫోన్ వాడటం కూడా రాదు. ఇంకా వాళ్ళే బాబును ఆయనే హోటల్ కాడ కూడా బాబు నెంబరు మా వారి నెంబరే ఉంటుంది. కాల్ చేసిన నెంబర్లకైనా వాళ్ళిద్దరి నెంబర్లకే చేస్తారు, వాళ్ళే మాట్లాడతారు.
నేనేం చేయాలి అని చెప్పి అనుకున్నా ఫస్ట్. అడిగినప్పుడు ఇంకా మేము ఉన్నాం కదా చూసుకుంటానులే అని చెప్పి మా బాబు వెనకాల పెట్టుకుని తీసుకెళ్ళాడు. మీరు ఆది గారితో స్కిట్ చేశారు కదా, వాళ్ళ స్కిట్లో చేశారు కదా. సో అంతమంది మీ చుట్టుముట్టి ఆంటీ నాకు ఈ కర్రీ అయ్యి, ఆంటీ నాకు ఆ కర్రీ పెట్టంటే చాలా మంచి వాళ్ళు, అసలు చాలా మంచి వాళ్ళు. చాలా. మా అందరూ అబ్బో ఇదిగా ఉన్నారు అది ఇది అని చెప్పి అంటే మామూలుగా మాట్లాడుకుంటారు కదా, అలా ఏం ఉండదు. మంచిగా మాట్లాడతారు అసలు, ఫ్రీగా ఎలాంటిది ఉండదు. చాలా మంచిగా ఫ్రీగా మాట్లాడతారు అందరూ. ఆది గారు ఎలా మాట్లాడారు? చాలా మంచిగా మాట్లాడారు అందరూ కూడా. ఒక్కళ్ళనే కదా, ఆది గారనే కదా, అందరూ కూడా. ఓకే, మీరు వర్ష మీద చిన్న కౌంటర్ వేసారు కదా, న్యాచురల్ అంటే వాళ్ళు నువ్వు ఎలా ఉంటావో అలాగే ఉండమ్మా అన్నారు. స్క్రిప్ట్ అంటూ ఏం లేదు, మామూలుగా న్యాచురల్. ఓకే, గుత్తి వంకాయ 500 అని చెప్పారు. ఊర్లే కామెడీగా అది 5 lakhs అని చెప్పాల్సింది. అంటే కొంచెం టెన్షన్ ఫస్ట్ టైం కదా, అంటే ఇట్లా కొంచెం మనీ ఎక్కువ ఇదిగా, అంటే జనాన్ని నవ్వించడానికి వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో తెలుసా. అసలు నిజంగా నాకైతే అనిపించింది 10 మంది ఆనందంలో వాళ్ళ ఆనందాన్ని ఎత్తుక్కుంటున్నారు కదా. సో వాళ్ళకి మాత్రం నిజంగా నవ్వించడానికి స్క్రిప్ట్ కొత్త కొత్త ఇదిలో ఎప్పుడు ఒకటే రొటీన్గా కాకుండా ఇంకా కొత్తగా అంటూ మంచిగా 10 మందిని నవ్వించడానికి వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో నేనైతే చూశాను. లైవ్ లో చూసారు? అయితే లైవ్ లో చూసాను. అంతకు ముందులో షూటింగ్ అంటే ఇదేమి అయ్యేమి తెలీదు. అంటే మామూలుగా షూటింగ్ అంటే ఏదో ఇదని చెప్పి అనుకున్నా, నిజంగానే చేస్తారని కూడా అనుకున్నా నేనైతే. ఫస్ట్ కార్తీక దీపం అంటే పిచ్చి నాకు, పాతది కార్తీక దీపం అయిపోయింది, తెగ ఇచ్చేదాన్ని దీపంక చూసి. అట్లాంటిది అసలు అదంతా ఊరినే డుమ్మ ఇది. అవన్నీ తర్వాత వెళ్ళినాక తెలిసింది. ఇప్పుడు మీకు అంతా తెలుస్తుంది అయితే షూటింగ్ ఎలా జరుగుతుంది అని. ఇప్పుడు కుమారి ఆంటీ కూడా కొన్ని షూటింగ్స్ చేయబోతున్నారు, ఆల్రెడీ చేసినవి ఉన్నాయి, ప్రాజెక్ట్స్ కూడా రిలీజ్ కాబోతున్నాయి. ఇంకా ఆంటీ ఇప్పుడు మరి జబర్దస్త్ లో రమ్మని ఏం అడగలేదా మిమ్మల్ని? అంటే అంత బాగా నవ్వించారు కదా స్టేజ్ మీద వాళ్ళని. లేదు, ఒకవేళ రమ్మని అడుగుతూ వెళ్తారా మరి? వెళ్ళను. మీకు ఇంత మంచి మంచి ఛాన్సెస్ ఉన్నాయి మీరు వెళ్ళడానికి. అదే అంటున్నా కదా, నా ఫ్యామిలీ నాకు సపోర్ట్ ఇస్తుంది, వెళ్ళమని పంపిస్తున్నారు, అంకులు పంపిస్తున్నారు. కానీ వాళ్ళ ఆరోగ్యం నాకు కావాలి కదా. ఇప్పుడు నేను ఉంటే వాళ్ళకి ఎంత హెల్ప్ అవుతానంటే మామూలు హెల్ప్ ఉండదు. ఇప్పుడు అలాగే వాళ్ళు నాకు వాళ్ళు మా అందరం కలిసి చేసుకుంటేనే మాకు అసలు గుండెలు గసొచ్చేస్తాయి ఆ పని. అంటే తడిచిపోతాం అసలు. ఇప్పుడు వర్షాకాలమైనా కానీ ఉక్కిపోతాం వంటల దగ్గర. అలాంటిది మరి ఆ ప్రెషర్ అంతా ఒకళ్ళు అంతసేపు అంటే కొంచెం కష్టం కదా. ఇప్పుడు అదే ఇద్దరం ఉంటే మా వారేమో కొంచెం అంకులేమో వంటలు వెజ్ కూరలు ఆయన వండుతారు, నాన్ వెజ్ అంటే ఇప్పుడు ఇలా షూటింగ్లకి ఏటికి వెళ్తున్న కాడి నుంచి లేకపోయినా ఇద్దరం కలిసి చేసుకుంటాం. వెజ్ ఏమో ఇప్పుడు ఆయన వండుతున్నారు, నాన్ వెజ్ ఏమో నేను చేస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ ఇట్లా వెళ్తున్న కాడి నుంచి ఇట్లా ప్రాబ్లం అవుతుందని ఇప్పుడు వాళ్ళకి పిల్లలకి నేర్పించాను. ఇప్పుడు మా పిల్లలు ముగ్గురు, మా బాబు చేస్తాడు, మా మేనల్లుడు చేస్తాడు, మా పాప చేస్తుంది, మా వారు చేస్తారు. సేమ్ టేస్ట్ ఉంటుందా మరి? అంటే కొంచెం గుప్పుడు కొలతలు కాడ, నాదేమో చిన్న చెయ్యి కదా గుప్పుడు, అంటే చేతితో అలవాటు నాకు. అంటే మీరు స్పూన్ యూజ్ చేయరు, చేయితోటే చేసేస్తారు? ఎంత మందికైనా చేయితోటి వేసేస్తారు? 10 kgs చేత్తోనే. అంటే కూరని బట్టి అంచనా తెలిసిపోతుంది అన్నమాట. అలా కూరని బట్టి అంచనా. బిగ్ బాస్ సీజన్ 7 ఈవెంట్కి వెళ్ళారు కదా మీరు, సో అప్పుడు ఎలా అనిపించింది మరి మీకు? హ్యాపీ అనిపించింది. మీ అంటే కానీ దాంట్లో తను అదే మన కార్తీక దీపం సీరియల్లో మౌనిత కూడా ఉన్నారంట దాంట్లో. అవును, అసలు నేను పేరు బక్కగా ఉన్నారు, మరి ఇదిగా ఉన్నారు ఆమె అనుకోలే నేను. తర్వాత అనిపించింది ఆవిడ, తర్వాత ఆవిడ మౌనిత అని చెప్పి తర్వాత చూసుకున్నాను, అంటే గుర్తుపట్టలే కొన్ని. దాని తర్వాత మేము కొన్ని వీడియోస్ చూసాం, మీరు పల్లవి ప్రశాంత్ గారు ఎక్కువగా ఉన్నారు. అసలు ఏంటి, ఎందుకు సింక్ అయింది మీ ఇద్దరికి? అంటే నేను ఒక పల్లెటూరు అమ్మాయినే కదా, నేను ఒక రైతు కూతుర్ని, రైతు బిడ్డ. ఏమన్నా మరి ప్రోగ్రామ్స్ ఉన్నాయా మరి, ఏమన్నా ప్లాన్ చేసుకున్నారా మీరు? రైతు బిడ్డ అని అన్నారు కదా. రైతు బిడ్డకేమో రైతును మించిన రాజు లేడు. అంతే అండి, రైతుని మించిన రాజు లేడు. రైతు పడే కష్టాలు సో తీరబోతాయి అన్న ఆశ అయితే ఇప్పుడు నాలో కలిగింది. సో ఆ రైతు కుటుంబాన్ని నుంచి వచ్చాం కాబట్టి ఆ రైతు
ఎలాంటి కష్టాలు పడితే రూపాయి మిగలక ఎన్ని బాధలు పడ్డారో ఆ బాధల్లో నుంచి మేము హైదరాబాద్ రావడం జరిగింది. సో అలా రాబట్టే కదా మా అమ్మ నాన్న ఇక్కడికి వచ్చారు. అవునండి. తర్వాత మా అక్క బావ తర్వాత ఇక మేము ఇంకా అందరం ఇంకా అట్లా మేమే కాదు మాలాగా ఇంకా చాలా కుటుంబాలు అంటే చాలా కుటుంబాలు వచ్చినాయి. అంటే సొంత పొలాలు ఉంటే దాని దారి వేరు. సొంత పొలాలు లేని వాళ్ళు ఇప్పుడు కవులు చేసుకుంటారు. కవులు చేసుకునే వాళ్ళకి మనం తిన్నా తినకపోయినా పంట పండినా పండకపోయినా వాళ్ళది వాళ్ళకి కట్టాల్సిందే. అవునండి. ఇప్పుడు గవర్నమెంట్ ఇస్తారు కదా, అది కూడా మనకి ఇవ్వరు, వాళ్ళే తీసుకుంటారు. సో కౌలు రైతుకి ఎలాంటి యూజ్ ఉండదు. ఊర్లో బాలేక హైదరాబాద్ వచ్చాము అని అన్నారు. సో మేము రీసెంట్గా ఒక వీడియో చూసాము. మాకు మంచి నాయకులు కావాలి మా ఊరు కోసం అని అన్నారు కదా. అసలు కుమారి ఆంటీకి ఎలాంటి నాయకులు కావాలి? మంచి నాయకులు అంటే మంచి నాయకులు అంటే ఏంటంటే 10 మంది బతుకులో ఆయన బతుకు చూసుకునేవాళ్ళు కావాలి. అంటే 10 మంది సంతోషంలో నా సంతోషం కూడా ఆ 10 మందిలోనే ఉంది అనుకునేవాళ్ళు కావాలి. సొంత లాభం చూసుకోకుండా ఎవరికైనా సరే 10 మందికి ఇప్పుడు మనం మామూలుగా ఇట్లా పార్సల్ కట్టి ఇచ్చింది వేరు, అది మనం నోటి దగ్గరికి తీసుకెళ్ళి పెట్టింది వేరు. అది నోటి దగ్గరికి పెట్టే నాయకుడు కావాలి, వాళ్ళకి వీళ్ళకి కాదు, మన దగ్గరకు వచ్చి మన నోటికి అందించే నాయకుడు కావాలని నా కోరిక. అంటే ఇప్పుడు ఉన్న నాయకులు అలా లేరు అంటారా మరి? అంటే లేరు అని అంటే ఉన్నారు, మంచి చేసే వాళ్ళు ఉన్నారు. కానీ ఏమవుతుందంటే మయాన్న ఇప్పుడు మంచి చేసే వాళ్ళకి చేస్తున్నారు. ఇప్పుడైతే ఇది లేదు. ఇప్పుడు చూసారా గుడివాడలో చూసారా వెనుగండ్ల రాము గారు బైక్ మన స్కూటీ మీద ఊరూరు మామూలుగా అన్నీ తిరిగి అసలు ఏంటి సమస్యలు అనేది అన్నీ కనుక్కుంటున్నారు. ఇప్పుడు గతంలో ఇప్పుడు నేను పుట్టి పెరిగిన కాడి నుంచి నేను ఎప్పుడూ చూడలేదు అలా. ఏ ఎమ్మెల్యే కానీ ఏ మంత్రి కానీ ఎవ్వరు కూడా అలా దగ్గరికి వచ్చి సమస్యలు కనుగొన్న నాయకుల్ని నేను ఇప్పటి వరకు చూడలేదు. మరి కుమారి ఆంటీ పాలిటిక్స్లోకి వస్తున్నారు అనే న్యూస్ వచ్చింది, దాని మీద ఏమంటారు మరి మీరు? లేదు నాన్న. అంటే మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉందా మరి? లేదు, అసలు వాటి గురించి కూడా నాకు తెలియదు. ఎందుకంటే ఇదైనా ఎందుకు మాట్లాడుతున్నాను అంటే ఇప్పుడు నాకు దీనికి ఇన్స్పిరేషన్ అంటే ఎవరంటే ముందర మా వారు అసలు. ఎందుకంటే టీవీలో ఎప్పుడు చూస్తూనే ఉంటారు, ఆయన పాపం బాధపడుతూ ఉంటారు, అయ్యో ఇది ఇట్లా అయ్యో ఇది. కానీ మా ఆయన కూడా హెల్పింగ్ నేచర్ ఎక్కువ. ఇప్పుడు ఇట్లా మా వాళ్ళు ఇట్లా చాలామంది చితికిపోయి ఇదిగా ఉంటే కూడా వాళ్ళని తీసుకొచ్చి ఇప్పుడు నాకు ఎలా 30,000తో నేను పెట్టుబడి ఎలా అయితే సింగర్ హేమచంద్ర గారు మాకు ఎలా అయితే పెట్టుబడి పెట్టి వాళ్ళ అమ్మగారు మాకు ఇచ్చి పెట్టుబడి పెట్టి మాకు ఎలా అయితే పెట్టించారో అదే ఇదిలో మేము అదే 30,000 ఎవరికి మేము సాయం చేసినా ఆ 30,000 తోటే పెట్టిస్తున్నాం. ఎవరికి పెట్టించిన ఆ 30,000 తోటే. ఎందుకంటే ఆవిడ మాకు ఇచ్చింది అది అలా అది ఇదిలో మేము ఎవరికి చేసిన ఇప్పుడు 4గురికి పెట్టించాం. మేము 4గురిలో 2 క్లిక్ అయ్యారు, 2 క్లిక్ అయ్యారు. ఇంకొక 2 కొంచెము అటు ఇటుగా ఉన్నారు కొద్దిగా. ఇక అంటే కొంచెం సక్సెస్కి కొంచెం దగ్గరలో ఉన్నారు అయితే. అంటే కష్టపడుతున్నారు కతే కొంచెం రిజల్ట్ తొందరగా దవ్వట్లేదు. సో వాళ్ళు కూడా మంచిగా పైకెత్తే సంతోషం. సో వాళ్ళు సక్సెస్కి దగ్గర ఉన్నారు అన్నారు. ఇప్పుడు కుమారి ఆంటీ సక్సెస్ అయిందా? సక్సెస్కి దగ్గర ఉందా లేకపోతే ఏంటి అసలు? కష్టపడే వాళ్ళు ఎవరికైనా సరే సక్సెస్ ఇప్పటికైనా ఉంటుంది. వాళ్ళకి కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి అంతే అంటారా? కష్టపడే వాళ్ళకి ఎప్పుడైనా సరే. సో ఈ సక్సెస్కి కారణం అయితే కనుక అంటే ఇవాళ 10 మందిలో నాకు మంచి పేరు రావడానికి గల కారణం అంటే మాత్రం నా కస్టమర్స్, నా హస్బెండ్, మా వారు. కస్టమర్స్ని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళారు అయితే మీరు? మా ఆయన్ని వదిలిపెట్టి కూడా ఎక్కడికి వెళ్ళారు. అన్నీ నాకు నిన్న వెళ్ళినా కానీ నాకు బాధ వేసింది. ఏంటంటే నేను ఒక్కదాన్ని ఎంజాయ్ చేస్తే ఎట్లా? అవును, నాతో అందరం కలిసి కష్టం చేసాం. పడితే అందరం కలిపి సుఖపడాలి, పడితే అందరం కలిపి కష్టపడాలి. అంతేగాని వాళ్ళని కష్టపట్టి నేను ఒక్కదాన్ని సంతోషం అంటే అది నాకు నచ్చట్లేదు, అది నేను తీసుకోలేకపోతున్నాను కూడా. ఓకే, అంటే షూటింగ్స్లలో మీ వారిని తీసుకెళ్ళడం వీలుగాక మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారా లేకపోతే ఇంకేమైనా రీజన్ ఉందా? అంటే చాలామంది మీరు వండే వంటలు ఎలా వండుతారు ఏంటి మాకు చూపించచ్చు కదా, మాకు చెప్పొచ్చు కదా అని అందరూ అడిగారు. ఇక అందరూ ఇక ఇట్లాగే మీలాంటి వాళ్ళు కూడా అందరూ ఇట్లా వచ్చినప్పుడు కూడా మీరే పెట్టచ్చు కదా మంచిగా అని చెప్పి సలహా ఇచ్చారు.
సో ఇక మామూలుగా అయితే పెట్టేదాన్ని కాదేమో, నా కస్టమర్స్ అడగటం వల్ల కూడా నేను కొంత ఏంటంటే మీరు వండించేది మేము అంత దూరం రావాలన్నా అంతమందిని వెయిట్ చేయాలన్నా చేయలేకపోతున్నాం, మీరు ఎలా చేస్తున్నారు ఏంటి అనేది మీ పద్ధతిలో మీరు వండి చూపిస్తే మేము వండుకుంటామని చెప్పి అన్నారు. కాకపోతే దీన్ని ఎలా ప్రజెంట్ చేయాలనేది నాకు ఫస్ట్లో కొంచెం అర్థం కాలేదు. ఏదైనా ఫస్ట్ రాదు కదా, నేర్చుకుంటే రాదు అనుకుంటే రాదు, ప్రయత్నిస్తే ఒకటి చిన్న రెండు చిన్న మూడు అలా కొంచెం కొంచెం ఇదవుతూ ఉంటాం అన్న తోటి స్టార్ట్ చేసాము. కొన్ని అటర్ ఫ్లాప్ అయినాయి. అంటే లివర్లో ఎట్లా ఎక్కువ కర్రీలు వేసేటప్పుడు అది చూపించడం, ఎలా చెప్పడం ఏంటి అనేది కొంచెం అర్థం కాక, అంటే పని చేస్తూ మామూలుగా మాట్లాడింది వేరు, అంటే అది మనకు తెలియకుండా మాట్లాడతాం పని చేసుకుంటూ. ఖచ్చితంగా దాని మీదే ఫోకస్ పెట్టంటే కష్టం, అలా మాటలు రావు అప్పుడు. అలా ఇప్పుడు మరి మీ యూట్యూబ్ ఛానల్ ఎలా ఉంది? సక్సెస్ బాగానే ఉంది. బాగానే ఉందా? రెస్పాన్స్ ఎలా ఉంది? రెస్పాన్స్ అంటే 1 monthలోనే 45K వచ్చారు. 1 monthలోనే 1 month అయింది పెట్టి. ఇప్పుడు రేపు 21 వస్తే 2 months అవుతాయి. కాకపోతే ఏంటంటే నాకు వీడియోస్ పెట్టడము టైం కుదరట్లేదు. సో ఇప్పుడు మీరు చూసారు కదా, నాకు వర్కర్స్ లేరు. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు మీరు వచ్చారా, కూరగాయలు అయిపోయింది, ఏ టైం అవుతుంది? మళ్ళీ అయిపోయినాక మళ్ళీ పొద్దున్నే లేచి వండుకొని మళ్ళీ ఎక్కడికి వెళ్ళి అమ్ముకొని మళ్ళీ వచ్చి కూరగాయలు కటింగ్ చేసుకున్నాక మళ్ళీ అన్నీ దీనికి ప్రిపేర్ చేసుకొని మళ్ళీ అక్కడంటే మళ్ళీ బాగుండట్లేదు, మళ్ళీ చూపించేది కూడా మంచిగా చూపించాలి కదా అని మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడంతా సెట్ చేసుకొని మళ్ళీ అన్నీ చేసేటప్పుడు 11-12 అయిపోతుంది. అప్పుడు నిద్ర వచ్చేస్తుంది. నేను అసలు నిద్రకు ఉండలేను, ఆకలికి ఉండలేను. ఇంకా దాంతో అంటే కడుపు నిండా తిండి, కంటి నిండా నిద్ర ఉంటే ఎంత పనైనా చేసుకుంటా. ఆ 2 మాత్రం నాతో ఉండాలి. ఈ రెండింటితో పాటు మజ్జిగ, రోజు ఇంత బిందుడు మజ్జిగ చేసుకుంటాను. ఈ మూడు బతకడానికి మజ్జిగ, నిద్ర, కడుపు నిండా తిండి. ఓకే. ఇందాక కస్టమర్స్ అడుగుతున్నారు మీ దగ్గరికి వచ్చి మేము వంట టేస్ట్ చేయాలంటే అంత లైన్లో ఉండాలి, సో మేమే చేసుకుంటామని అంటున్నారు. మరి అంటే ఇప్పుడు మీ దగ్గరికి రాలేరు, అందరు వాళ్ళే చేసుకుంటే మళ్ళీ మీ బిజినెస్కి ఎఫెక్ట్ పడదా అండి? మంచిదే కదమ్మా, మనం ఒక్కళ్ళమే బతకాలనుకుంటే ఎలాగో, ఎంత చెట్టుకి అంతే గాలేస్తుంది. సో మనం అనుకుంటాం కానీ మనం పుట్టినప్పుడే మన పేరు రాస్తాడంట బీపీ గింజ మీద. అది మనం తినే ఇది ఉంటే అది ఎక్కడున్నా కానీ అది మనం వెళ్ళి తింటాం, లేదా అదే మన దగ్గరికి వస్తుంది. సో అదైతే నేను ఖచ్చితంగా నమ్ముతాను. నమ్మకాలు కొన్ని నమ్మకాలు ఉంటాయి, అది నమ్మే తత్వాన్ని బట్టి ఉంటుంది. సో మంచి అనేది మంచి దారిలో నడవాలి, చెడు దారిలో నడవద్దు. మంచినే ఆస్వాదించాలి కానీ చెడుని పక్కన పెట్టవద్దు. సో మన పెద్దోళ్ళు కొన్ని మంచి దారులు మనకి ఏర్పాటు చేశారు, కొన్ని నియమాలు ఉన్నాయి, కొన్ని పద్ధతులు ఉన్నాయి, అవి పాటించుకుంటూ వాటిని నమ్ముకుంటూ కొన్ని నమ్మకాలని పాటించుకుంటూ వెళ్తే మంచిది. ఇంకా అలా నమ్ముతూ ఉన్నాను కాబట్టే ఇవాళ దానికి నా హస్బెండ్ కూడా సపోర్ట్, నా పిల్లలు కూడా సపోర్ట్. ఓకే. ఇంకా రీసెంట్గా చూసుకుంటే సోను సూద్ సార్ మీ షాప్కి వచ్చారు కదా, సో మీరు ఎలా ఫీల్ అయ్యారు? మరి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను, చాలా అంటే చాలా. వస్తానని మాట ఇచ్చారు, అప్పుడు నాకు వస్తాను ఏదో ఒక ఇది చూసుకొని వస్తానమ్మా అని చెప్పన్నారు, వచ్చారు. ఎప్పుడు చెప్పారు మీకు? అదే అప్పుడు హోటల్ తీసినప్పుడు సారే డైరెక్ట్ మాట్లాడారా మీతో? అలా పిఎన్ పంపించారు, వచ్చారు. అప్పుడు ఏమైనా హెల్ప్ చేస్తారా మరి మీకు? సీఎం గారు స్పందించారు కదా. అవునండి. ఓకే. మొన్న వచ్చి సో కంగ్రాచులేషన్స్ చెప్పారు. సో మంచిగా మీరు ఇలాగే 10 మందికి ఉపయోగపడాలి, ఉపాధి కల్పించాలి, కడుపు నిండా 10 మందికి అన్నం పెట్టాలి అన్నీ అని చెప్పి, మళ్ళీ హోటల్ దగ్గర కూడా కాలేజ్ పిల్లలు ఉంటారు, వాళ్ళు అంటే వాచ్మెన్ల కింద ఉంటారు. ఇక కొంతమంది పిల్లలకేమో తండ్రి లేరు, ఇంకా అట్లా వాళ్ళు ఇక ఏదో ఒకటి చేసుకోవాలి. హోటల్ కాడ పిల్లలు సాయం వస్తారు, వాళ్ళకి ఎంతో కొంత ఇస్తాను. కాలేజు 12:30 కాలేజ్ వదులుతారు, 12కి వాళ్ళు 1 గంట 1 గంట అలా వస్తారు. వచ్చినప్పుడు ఇక వాళ్ళు 2-3 గంటలు చేసినప్పుడు మరి క్రౌడ్ని కొద్దిగా ఆపడానికి. కాకపోతే ఏంటంటే ఒక లైన్ ఒక ఇది ఉంటే బాగుంటుంది, అది పెట్టలేకపోతున్నాను. అది ఒకటే, అది అంటే కుదరట్లేదు, అది కుదరట్లేదు. మరి షాప్ని షిఫ్ట్ చేసే ప్లాన్ ఏమైనా ఉందా మరి? సో కుమారి ఆంటీ అని ఒక ట్యాగ్ అయితే వచ్చేసింది మీకు, మీరు ఎక్కడైనా మరి షాప్స్ ప్లాన్ చేస్తున్నారా? రెస్టారెంట్ టైప్ పెడితే బాగానే ఉంటుంది కానీ ఆ పెట్టే స్తోమత లేదు.
అయితే జనంకి చాలా ఇబ్బంది అంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. సో సారీ అండి, నేను ఏం చేయలేకపోయే పరిస్థితి. సో ఇది కొన్నాళ్ళు ఉంది దీనిది, ఇదేమన్నా అయిపోతే అప్పుడేమన్నా అప్పుడు తీరిపోతే మళ్ళీ ఏమన్నా అప్పు చేసుకుని, అంటే అప్పు ఉండగా మళ్ళీ అప్పు చేయాలంటే కష్టం కదా. అది అది అయిపోయినాక మళ్ళీ ఏమన్నా అప్పు చేసుకొని అప్పుడేమన్నా ఉంటే చూద్దాం. అది ప్లాన్ అవుతుంది. నా కస్టమర్స్ సపోర్టింగ్తో ఏదైనా కస్టమర్స్ ఎలా రెస్పాండ్ అవుతే మీ సక్సెస్ అలా ఉంటుంది. యూట్యూబ్ ఛానల్ కూడా సక్సెస్ అయ్యి ఇంకా మంచి నన్ను ఇప్పుడు ఎలా ఆదరించారో అలాగే ఆదరించి నాకు ఒక లైఫ్, దాంట్లో కూడా ఒక లైఫ్ ఇస్తే అప్పుడు ఏదన్నా ఒకటి మంచి జరుగుతుంది. అంటే నా వల్ల ఇంకొకరికి మంచి జరగాలని కోరుకుంటున్నా. మా ఫ్యామిలీ వల్ల ఇంకొక ఫ్యామిలీకి మంచి జరగాలని కోరుకుంటున్నాం. మా ఫ్యామిలీలో అందరం కూడా నాకంటూ ఏదన్నా ఇది వస్తే ఇట్లా ఇది చేసుకుని ఎవరైనా సరే అవసరం అని ఎవరు మా ఇంటికి వచ్చినా కానీ లేదు అనకుండా పంపించుకునే స్తోమతకు రావాలని అనుకుంటున్నాం. మీరు ఎవ్వరు సహాయం అని వచ్చినా కానీ లేదు అనకుండా చేసే అంత శక్తి స్తోమత రావాలి అని అంటున్నారు. సో రీసెంట్ గా మేము విన్నామండి, ఒక పాపకి బాగాలేదు అని అంటే మీరు రేవంత్ గారితో మాట్లాడి సహాయం చేశారంట కదా. ఇద్దరు చేశారు, ఒకళ్ళు కాదు. అది ఇద్దరిలో ఎవరు చేశారనేది నాకు తెలీదు. సో ఆ పాప వచ్చినాక వీడియో పెడదామని అనుకున్నాను. సో ఇక్కడ నుంచి వీళ్ళు చేశారు, అక్కడి నుంచి వాళ్ళు చేశారు. సో ఇద్దరు కలిపి అయితే ఆ పాపకి ప్రాణం పోసారు. పాపకి ప్రాణం, ఇరు రాష్ట్రాల వాళ్ళు ప్రాణం పోసారు. మీరు మన వెనుగండ్ల రాము గారు, మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఇద్దరు కలిపి ఒక పాపకి అయితే ప్రాణం పోసారు. థ్యాంక్ యూ సార్. 2 రాష్ట్రాలు అని చెప్తున్నారు. మీరు పుట్టింది ఆంధ్ర, మీరు ఉండేది తెలంగాణ. ఈ రెండింట్లో అంటే మీరు ఫేమస్ అయింది మాత్రం తెలంగాణ అని చెప్పొచ్చు. సో మీకు 2 ఇట్లలో ఏది ఇష్టం ఎక్కువ? ఏ రాష్ట్రం అంటే ఇష్టం? రాష్ట్రం అనేది కాదు, ఆంధ్రప్రదేశ్ మన దేశం అంటేనే ఇష్టం నాకు. మన దేశం అంటే ఎక్కడున్నా ఇప్పుడు ఒక మాట చెప్తాను రా తల్లిగా. ఇప్పుడు మనది ఒక కుటుంబం. ఇప్పుడు ఒక కుటుంబంలో ఒక తల్లికి 3 బిడ్డలు, 4 బిడ్డలు, 2 బిడ్డలు పుడతారు. సో కలిసి ఉంటే కలర్ సుఖము. ఒక్కొక్కళ్ళము దగ్గరుండి రోజు ఇదయ్యా కన్నా దూరంగా ఉండి ప్రేమలు పెంచుకుంటే అదొక తత్వం. అట్లా ఉన్నా కానీ మన కుటుంబం మనం మంచిగా ఉండాలని మనం ఎలా కోరుకుంటాం కదా. ఇప్పుడు ఇంట్లో మన తండ్రి అయ్యో నా కుటుంబంలో నా భార్యకి అయి కొనాలి, నా పిల్లలకి ఈ కొనాలి, అయి కొనాలి, ఎంత బాగా చదివించాలి, ఎంత బాగా చదివించాలి అని ఎలా అనుకుంటాం. అలాగే మన దేశం కూడా బాగుండాలని మనలో ప్రతి ఒక్కరూ అలా అనుకుంటే మన దేశం కోసం అది ఒక్కరి వల్ల అయ్యేది కాదు. ఎవరో ఒక వ్యక్తి వచ్చినప్పుడు ఆ వ్యక్తికి మనం సపోర్ట్గా నిలబడాలి, కానీ మళ్ళీ వెక్కిరిచ్చేటట్టు మాట్లాడకుండా ఇది చేయకుండా అట్లా ఉంటే నిజంగా దేశం అనేది బాగుంది. ఇప్పుడు నా కోరిక ఏంటంటే, మన కరోనా వచ్చినప్పుడు చూసారు కదా, నా మనసులో అనిపించింది చెప్తున్నా నేను. ఎవరి అభిప్రాయాలు ఎలాంటివో నాకు తెలియదు, కానీ అమెరికాలో ఉన్నారు, ఆస్ట్రేలియాలో ఉన్నారు, జపాన్లో ఉన్నారు, జర్మనీలో ఉన్నారు, ఎక్కడెక్కడో ఉన్నారు మన తెలుగు వాళ్ళందరూ. అవునండి. సో ఎంత బాధపడి ఉంటారు వాళ్ళు. అలా పడుతుంటాయో ఇదిగా అంటే ఎంత ఏడుపు వచ్చింది మనకి. సో సోను సూద్ గారు కూడా ఇప్పుడు చాలా హెల్ప్ చేశారు. మన చిరంజీవి గారు కానీ, మొత్తము పవన్ కళ్యాణ్ గారు కానీ, మన ప్రభాస్ గారు కానివ్వండి, అన్ని టీవీలో ఉండి అదే పనిగా చూస్తూనే ఉన్నాం. అప్పుడైతే ఎంతమంది ఇచ్చేసారు. కానీ మనమంటూ ఏదో ఒకటి ఎంతో కొంత చేయలేకపోయినా మనము చెయ్యాలని ఊరు వెళ్ళిన వాళ్ళం కూడా వచ్చేసి ఇక్కడికి హైదరాబాద్ వచ్చేసి మేము అట్లా ఆర్డర్లో వస్తే మేము రూపాయి తీసుకోకుండా ఫ్రీగా మేము వంటలు అనేది చేసి ఇచ్చాం. మనం ఏదో ఒకటి చేయాలన్న ఇతోటి అలా అందరం ఎవరికి వారమే అనుకుని అలా చేసుకుంటే ఏది ఉండదు. సో ఇంకొకటి, ఎక్కడ ఏది ఉన్నా కానీ ఇప్పుడు మన దేశం ఇది ఎక్కడున్నా కానీ మన దేశాన్ని మనమే కాపాడుకోవాలి, మన దేశాన్ని మనమే రక్షించుకోవాలి, మన దేశాన్ని మనమే అభివృద్ధి చేసుకోవాలి అనేది నా కాన్సెప్టు. సో ఆ కాన్సెప్ట్లో ఎవరైతే ముందుకు వచ్చినా కానీ అది ఏ పార్టీ అనేదే కాదు, నాకు అలా వచ్చిన వాళ్ళు అంటే నాకు చాలా ఇష్టం. దానికి ధైర్యంగా చెప్తాను. ఇలా ధైర్యంగా చెప్పడానికి గల కారణం కూడా ఏంటంటే, ఇదివరకు నేను చూసేదాన్ని కాదు ఫోన్లో, ఇప్పుడు చూస్తున్నా. మన రమ్య గారు తెలుసుగా, రమ్య గారు లాయర్ రమ్య కుమారి గారు, ఆవిడ మాటలంటే కూడా నాకు చాలా అంటే చాలా ఇష్టం. ఆవిడ ఏది మాట్లాడినా కానీ నేను చూడకుండా ఉండను నేను. నిజంగా థ్యాంక్ యూ రమ్య కుమారి గారు. నిజంగా మీ వల్ల నాకైతే చాలా అంటే చాలా తెలుస్తున్నాయి. నిజంగా మాట్లాడడానికి చదువే ఎక్కర్లేదు, ఇదే ఎక్కర్లేదు, కాకపోతే ఏంటంటే దేశం బాగుండాలి.
అదొకటి. కాకపోతే ఇంకొక కోరిక ఏంటంటే ఇవన్నీ చూసినాక సో ప్రత్యేక తెలంగాణ అని ప్రత్యేక తెలంగాణ వచ్చినందుకు మనం సంతోషపడాలి. ప్రత్యేక తెలంగాణ ఇచ్చినందుకు ఇక్కడ వీళ్ళు సంతోషపడుతున్నారు. సో మనకి ఇప్పుడు అన్నీ పెరుగుతాయి, అన్నీ ఇది చేస్తాయి. కాకపోతే ఏంటంటే రేపొద్దున మళ్ళీ ఇంకోటి ఇదేనాక ఏ ఊరికి ఆ ఊరు అభివృద్ధి అనేది చెందితే రేపొద్దున మళ్ళీ మరో ఇది కాకూడదు. అందుకని ఏ ఊరికి ఆ ఊరు అభివృద్ధి చెందాలని అయితే నా కోరిక. ఏంటంటే రేపొద్దున మళ్ళీ ఈ ఊరు బాగుపడింది, ఇప్పుడు ఈ ఊరు నుంచి మనకి ప్రత్యేక ఇది కావాలి, నష్టపోతున్నాం ఎన్ని అని చెప్పి ఎన్నెన్నో వింటున్నాం కదా, చూస్తున్నాం కదా. మళ్ళీ రేపొద్దున కూడా అలాంటిది రిపీట్ కాకుండా ఉండాలంటే ఏ ఊరికి ఆ ఊరు అభివృద్ధి అనేది చెందాలి అని ఉండాలనేది నా కోరిక. ఊరు అభివృద్ధి కోసం ఇంత అంటే తహతహలు ఆడుతున్నారు కదా. అంటే మేము ఒక వీడియో చూసాం, ఇది మహర్షి మూవీలో మహేష్ బాబు గారు అని చెప్పారు కదా, ఎందుకు మీకు అనిపించింది అసలు అలా? నిజంగా అసలు ఆ సినిమా అంటే నాకు పిచ్చి. అది చూడు, ఆయన మరి అంత జాబ్ వచ్చింది, ఇంకొకళ్ళు అయితే వస్తారా మరి? అమెరికా వెళ్ళి అన్ని ఇది అసలు చేసుకుని ఒక ఊరిని దత్తత తీసుకుని, ఒక ముసలాయన ఉంటారు చూసారా మీరు దాంట్లో, వీళ్ళందరూ వస్తూ ఉంటారు పోతూ ఉంటారు, ఎందుకు ఇది దీనివల్ల మనకు ఉపయోగం ఏంటని ఆయన పైన ఆయనే చేసుకుంటారు, ఇది చేసుకుంటారు. కానీ మహేష్ బాబు గారు ఆయన గమనిస్తూనే ఉంటారు. సో అట్లా ఇది చేస్తున్నా కానీ ఇంకొకళ్ళు అయితే ఇదిగా వచ్చింది కదా ఇదిగా అని చెప్పి అంటారు. ఆ మూవీ అంటే నాకు చాలా ఇష్టం అందుకే. సో అక్కడి నుంచి వచ్చి కూడా ఊర్లో వాళ్ళకి మంచి చెయ్యాలి ఇది అన్న ఇది కాన్సెప్ట్ నచ్చింది నాకు అసలు ఆ సినిమా అంటే. సో అది నిజంగా మరి రియల్ హీరోనే కదా. ఇప్పుడు వెనగండ్ల రాము గారు కూడా అంతే కదా. ఇప్పుడు మరి ఆయన అమెరికాలో మరి ఉన్నాయి కదా, అన్నీ వదిలేసుకుని దేనికి ప్రజాసేవ చేయాలనే కదా, ఒక పుట్టినూరికి మనం ఏదో ఒకటి అలా ప్రతి ఒక్కరూ అనుకుంటే ప్రతి ఊరు బాగుంటుంది. ఇంకొకటి ఇప్పుడు ఒక నాయకులు ఉన్నారు, నాకు తెలిసిన జ్ఞానాన్ని బట్టి చెప్తున్నాను, చిన్నగా తప్పుగా అనుకోవద్దు. ఇప్పుడు ఊరికి ప్రెసిడెంట్ అనేది ఉంటారు, ఆ ప్రెసిడెంట్ అనేది ఖచ్చితంగా బాగుంటేనే ఆ ఊరు అనేది బాగుంటుంది. పైన నాయకులు ఇప్పుడు ఆయన అందరూ ఉండలేకనే ప్రతి దగ్గర వాళ్ళు ఉండలేకనే ఊరికి ఒక ప్రెసిడెంట్ అనేది ఎన్నుకొని ఆ ఊరికి ఒక ఇది అనేది జరగాలని ఒక ఇదనేది పంపించి ఊరిని అభివృద్ధి చేయడానికి చేస్తారు. అది ఎంతవరకు ఊరికి చేరుతుంది, అది ఎంతవరకు ఇది చేస్తుంది అనేది కూడా ఒక్కళ్ళనే పెట్టకుండా కూడా ఒక 10 మందిని కమిటీ నెంబర్ని చేసి అది ఏది వచ్చినా కానీ 10 మందిలో ఇది చేసి అది కానీ అసలు ఏ పొండు వచ్చినా కానీ ఇంత వచ్చింది అని నలుగురికి తెలియజేస్తే ఆ రూపాయి కాదు కదా పావలా కూడా ఎక్కడికి పోదు, ఎవరి జేబులోకి వెళ్ళవు. నా కాన్సెప్ట్ అది అనిపిస్తుంది నాకు. సో కానీ అలా ఎవరున్నారు ఇవాళ రేపు, జేబులో సగం జేబుల్లోకి వెళ్తున్నాయి, సగం వస్తున్నాయి రావట్లేదు కూడా తెలియట్లేదు. అలా ఉన్నా కానీ ఊరు బాగుపడదు కదా. అలా అందుకే అంటున్నా, నాయకుడు అనేది మంచి నాయకుడు రావాలి, జోబులో పెట్టుకోకుండా వచ్చింది మొత్తము ప్రజలకు పంచే నాయకుడికి రావాలి. నాయకుల గురించి ప్రజల గురించి ఇంత చక్కగా మాట్లాడుతున్నారు, మరి ప్రజలకి సేవ చేయడానికి మీరే ముందుకు రావచ్చు కదండి. చేస్తున్నా కదా, ఇలా ఫుడ్ పరంగా మంచి నా వల్ల ఒకళ్ళకి మంచి జరగాలి, 10 మంది మంచి అనేది ఎవరితో నాకు గొడవలు కానీ ఇప్పటి వరకు ఒకరితో ఒక ఇది కానీ నాకు ఎప్పుడు ఎక్కడా లేవు, రావు కూడా. అది ఏమో ఇక ఇప్పుడు ఒకళ్ళకి మంచి అంటే ఇంకొకరికి చెడు ఇట్లా మాట్లాడినా కానీ. సో నేనైతే కేర్ చేయదలుచుకోవాలి, మంచి ఎక్కడ ఉంటే అక్కడ మంచికి అయితే సపోర్ట్ ఖచ్చితంగా ఉంటాం. నేనే కాదు, నా కస్టమరే కాదు, నా మొత్తం మన యావత్ భారతదేశం మొత్తం కూడా మంచి ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు. ఓకే, మీరు సహాయం చేస్తున్నా అంటున్నారు. నార్మల్గా కుమారి ఆంటీ వెళ్ళింది వేరుంటుంది, ఒక అంటే రాజకీయం పరంగా అంటే ఎమ్మెల్యే కుమారి ఆంటీ. సో ఇలా వెళ్ళాలి అని ఎప్పుడు అనుకోలేదా? అమ్మో నాన్న, దానికి చదువుతో పాటు జ్ఞానంతో పాటు చదువు కూడా కావాలి, ఖచ్చితంగా కావాలి. సో మంచి నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళ వెంట అయితే మనందరం ఉండాలి. వాళ్ళ అడుగులు వెనకాల అడుగులు మనందరం వేస్తేనే మనకంటూ ఒక భవిష్యత్తు అనేది మంచి భవిష్యత్తు అనేది వస్తుంది. వేరే దేశాలకి వెళ్లకుండా ఆ అమెరికా ఏదో మనమే ఎందుకు ఒక అమెరికాని మనమే ఎందుకు తయారు చేసుకోకూడదు, అది మన చేతుల్లో ఉంది. అది దానికోసం పాటుపడాలి అందరం కలిసి. సో పల్లె బాగుంటే పట్టణం బాగుంటుంది, పట్టణం బాగుంటే అభివృద్ధి బాగుంటుంది, అభివృద్ధి బాగుంటే మనం బాగుంటాం, మనం బాగుంటే మన దేశం మొత్తం బాగుంటుంది. అది మేము ఒక వీడియో చూసామండి,
చిన్న పిల్లలకి మీరు అన్నం పెడుతూ కుమారి ఆంటీ అనే ఒక వీడియో చూసా, ఏంటండి అసలు అది? చాలా ఇష్టం. తల్లిదండ్రులు లేని పిల్లల్ని అలా చూస్తే నాకు చాలా బాధేస్తుంది. నిజంగా తల్లి తండ్రి ఉంటేనే ఆ విలువ అనేది, అమ్మని నాన్న ఇద్దరిని నేను పోగొట్టుకున్నా కాబట్టి ఆ బాధ నాకు తెలుసు. సో ఇప్పటికీ ఇదిగా ఉన్నా కానీ తల్లి ఉంటే మనం ఎందుకో చిన్న పిల్లలం అయిపోతాం. అవునండి కదా. మరి తల్లి అట్లా మనకి అది తల్లి లేని వాళ్ళకి ఆ బాధ తెలుస్తుందేమో నాకైతే తెలియదు. కానీ అమ్మని మిస్ అయినప్పుడు మేము ఎంత బాధపడ్డామంటే, నిజంగా మళ్ళీ అమ్మ వస్తే బాగుండు నేను ఎట్టి నుంచి చూసినా అమ్మ రాదు. సో మరి చిన్నపిల్లలప్పటి నుంచే వాళ్ళకి అమ్మ ప్రేమ దూరమైంది. మనం ఇంత ఎత్తైనాక అమ్మ ప్రేమ దూరం అయితేనే మన మనసు ఇంత అలా అల్లాడిపోయింది. మరి వాళ్ళు పసిపిల్లలు, వాళ్ళ అమ్మ ఎటు నుంచి వస్తుందని చూస్తారు. వాళ్ళకి ఆ అమ్మ ప్రేమ ఎక్కడి నుంచి వస్తుంది, ఆ తండ్రి ప్రేమ ఎక్కడి నుంచి వస్తుంది, అది ఎవరెందుకు ఇచ్చగలం? అందించలేం. సో వెళ్ళిన కాసేపు అయినా ఉండాలన్నా అక్కడ ఉండలేం. సో నాకైతే అవకాశం ఉంటే కనుక, అలాంటి ఇది ఉంటే కనుక నేనే వాళ్ళందరినీ తీసి తెచ్చేసి పెంచేసుకోవాలని ఉంటుంది మనసులో. కానీ దేవుడు నాకు ఆ దృష్టి ఇస్తే బాగుండు. నిజంగా ఎప్పుడైనా వెళ్తూ ఉంటారా మరి వాళ్ళ దగ్గరికి? వెళ్తుంటా. మా పిల్లల బర్త్డేకి, మా బాబు బర్త్డేకి అయినా, మా మ్యారేజ్ డేకి అయినా సరే మేము మామూలుగా ఇంట్లో ఎలాంటివి చేసుకోము. సో వండుకొని వెళ్తాము, అక్కడే చేసుకుంటాం. సో మళ్ళీ నేను కానీ చెప్పకూడదు, గొప్పలుగా అని కాదు, సరుకులు అవి కూడా ఇస్తాను నేను, సరుకులు అవన్నీ. ఎందుకంటే అలాంటి వాళ్ళకి మనం ఏది చేసినా చేయకపోయినా అట్లాగే చేస్తాం. ఏదో మీ వంతు సహాయం. ఫ్రూట్స్, పిల్లలకి ఫ్రూట్స్ అని, అంటే బర్త్డే ఇదనే కాదు, మామూలుగా అప్పుడు కూడా వెళ్ళాలి. ఏదైనా పండగ వచ్చినా, ఏదైనా ఇది వచ్చినా వెళ్ళలేదు ఇది అనుకుంటే ఫ్రూట్స్ తీసుకెళ్ళి కొన్ని ఇవ్వడము, అట్లా ఏదో ఒకటి మా చేతనైంది అంతే. ఇది 10 మందికి చెప్పాల్సిన అవసరం కూడా లేదు. మనసులో ఉండాలి ప్రేమ అనేది, అది ఒకరికి చెప్పుకుంటే కాదు. కాకపోతే అలా అంటే నాకు చాలా ఇష్టం. అది వాళ్ళు అలా, మనం ఇంత వయసు వచ్చినా తల్లి దూరం అయితే అంత బాధపడ్డామే, వాళ్ళ చిన్న వయసులోనే లేదు అని మరి ఎంత జాలేస్తుంది కదా. అంతే. ఇంకా మేము ఇప్పుడు కొన్ని, అంటే మీరు చాలా ట్రోల్స్కి గురయ్యారు కదా, అప్పుడు మీరు ఏమనుకున్నారు అసలు, ఏంటి ట్రోల్స్ అంతా అని? అంటే బ్యాడ్ కామెంట్స్ కూడా పెట్టేవాళ్ళు కదా. అది అసలు పట్టించుకుంటే నువ్వు కాదు నేను కాదు, అసలు ఎవరం బ్రతకలేం. మనమేంటో మనకు తెలుసు, తెలియని వాళ్ళు ఎన్ని అనుకుంటే మనకు సంబంధం లేదు. సో కానీ చేసే పని మాత్రం మంచి పని చేయాలి. ఎవరు తెలియని వాళ్ళు ఎన్నన్నా అనుకుని మనం చేసేది మాత్రం మంచి పనే చేయాలి. అది మా కొంతమందికి మంచి చేసినా, ఒక్కొక్క ఇంట్లో అయితే ఇంట్లో వాళ్ళకే నచ్చదు. అవునండి, ఎన్నో చూస్తున్నాం మనం. అది అన్నీ ఇక మనం ఇక తవ్వుకుంటూ పోతే చాలా అంటే చాలా వస్తాయి. సో మనం అంత లోతుకి వెళ్ళొద్దు. మనం ఏంటనేది మనకు తెలిసినప్పుడు మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. సో 10 మంది నవ్వుకుంటూ 10 మంది సంతోషంగా ఉంటే అంతే చాలు. చిరంజీవి గారితో మీరు మాట్లాడారు కదా ఒక మూవీ ఈవెంట్లో, ఎలా అనిపించిందండి మరి మీకు? నేను చిరంజీవి గారితో మాట్లాడలేదు, విజయ్ దేవరకొండ మాట్లాడారు. ఏమన్నారు మరి మీతో? కంగ్రాచులేషన్స్ చెప్పారు. సో ఇంతమందికి అన్నం పెడుతున్నావు మంచిగా, ఇంతమంది ప్రేమాభిమానాలు పొందినందుకు హెడ్స్ ఆఫ్ అక్క అని చెప్పన్నారు. అంత పెద్ద స్టేజ్ ఎక్కి మైక్ పట్టుకొని మరి, సో మీరు సింగిల్గా నిల్చొని సుమక్క పక్కకి మాట్లాడుతున్నారు. అసలు ఇక్కడ ఉన్న కుమారి అంటే అక్కడికి వెళ్ళింది. అసలు ఇదంతా జర్నీ చూసుకుంటే మీకు ఆ సిచ్యువేషన్లో ఏమనిపించింది అసలు మరి మీకు? ఏమనిపించింది అంటే, అప్పుడు కళ్ళంటే నీళ్ళు కూడా వచ్చినాయి నాకు. సో అది ఎందుకు అంటే, నేను చిన్నప్పుడు బాధపడుతుండేదాన్ని. అందరూ చదువుకున్నారు మా ఫ్యామిలీలో, నేను ఒక్కదాన్నే చదువుకోలేదు, ఏం తెలీదు. ఇందాక మీరు అన్నారు కదా ఫ్యామిలీలో అందరు చదువుకున్నారు, నేను చదువుకోలేదని. కుమారి ఆంటీకి ఏం తెలియదు అని అన్నారు, కానీ కుమారి ఆంటీ ప్రతి ఒక్కరికి తెలుసు. ఇప్పుడు అసలు ఎలా ఫీల్ అవుతున్నారు మరి? ఫ్యామిలీలో అంత రెస్పాన్స్ ఉంది అంటే, బయట నుంచి ఇంత రెస్పాన్స్ ఉన్న తర్వాత ఫ్యామిలీలో మిమ్మల్ని ఎలా చూస్తున్నారు? చాలా బాగా, అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఏంటి నువ్వేనా అంటున్నారు, నువ్వేనా అంటున్నారు. అంటే మాట్లాడదాన్ని కాదు, ఎప్పుడు ఈ నా పని ఏదో నేను చేసుకున్నానా, నేనే అంతేగాని ఇంకోటి అంటే తెలీదు. సో నేను ఇవాళ ఇన్ని మాట్లాడుతుంటే నువ్వేనా అంటున్నారు. సో ఇవన్నీ చూసి ఉండిపోయినాయి ఇక్కడ. అక్కడ ఉండిపోయి ఇక్కడ నుంచి వస్తున్నాయి అయితే. అంటే రోజు మా వారు అయ్యే చూస్తారు. ఓకే, ఇంకా అదంటే చూస్తాను.
ఇది మాత్రం చదువు గురించి. కానీ మా అమ్మమ్మ నానమ్మ కూడా మా అమ్మ కూడా ఎప్పుడు కూడా ఒకటే చెప్పేవాళ్ళు. అది లెటర్ వచ్చేది అన్నయ్యకి ఇంగ్లీష్లో వచ్చేది, గట్ట గట్ట అక్క ఇంగ్లీష్ చదువుతుంది, ఇంకా అందరూ చదువుతారు, అందరూ డిగ్రీలు సెకండ్ ఇయర్ ఇంటరు అన్నీ చదివారు. నేను కనీసం 10th అన్నా చదివారు కనీసం. నేను అసలు ఏమీ లేదు. ఒకళ్ళైతే ఒక చెల్లి అయితే 8th క్లాస్ అన్నా చదివింది. ఎందుకు మరి మీరు చదువుకోలేదు? అమ్మకి ఆపరేషన్ చేశారు. ఏం ఆపరేషన్ అయింది? గర్భసంచి తీసేశారు. నేను 4th క్లాస్లో ఉన్నప్పుడు, అంటే మొత్తం కూడా లేదు, మొత్తం కూడా చదవలే 4th కూడా. అప్పుడు అమ్మకి గర్భసంచి తీసేశారు. మరి అమ్మ దగ్గర ఉండాలి, చేయాలి, మరి ఎవరు చూసుకుంటారు? మీరే చూసుకున్నారు. ఇంట్లో పెద్దవాళ్ళు మీరేనా? లేదు, అక్క అన్నయ్య. అక్క అన్నయ్య. అక్కేమో హాస్టల్లో బందర్ హాస్టల్లో ఉండి చదువుకుంది అక్క. అన్నయ్య ఏమో కైకలూరు సప్తగిరి కాన్వెంట్లో అన్నయ్య చదువుకున్నాడు. మరి ఇంటి దగ్గర ఎవరో ఒకళ్ళు ఖచ్చితంగా ఉండాలి కదా అమ్మని చూసుకోవడానికి, ఇది చేయడానికి. గేదెల దగ్గర మళ్ళీ వ్యవసాయం, నాన్న వ్యవసాయం అంటే కౌలే, అప్పుడు లేదు ఇప్పుడు లేదు, కౌలు. మరి ఉండాలి, చేయాలి. మళ్ళీ 10 పాడి గేదెలు, బండి ఎడ్డు అన్నీ ఉండేవి. మరి అవన్నీ చూసుకోవాలంటే మరి ఎవరో ఒకళ్ళు ఉండాలి కదా. అక్కకి పొలం పనులు కానీ ఏమీ రావు. ఇదిగా పెళ్ళేదాకా అక్కకి వంట అక్కకి రాదు. అంటే వంట మేము ఎవరూ చేయలేదు ఇంట్లో, నాన్న చేసేవాళ్ళే. కానీ మా అమ్మకి టైంకి పెట్టుకోవాలి, చేసుకోవాలి కదా అట్లా. మళ్ళీ ఒకటేసారి మా నాన్నమ్మకి బాగలేదు, అట్లా ఒకటేసారి 2 అయ్యేసరికి మీరే చూసుకున్నారు. చూసుకున్నాం. సో చిన్న కూతురైనా కానీ ఇంట్లో కానీ అక్క కూడా పాపం చదువు మొత్తం పూర్తి చేయలేదు. 10th 9th ఇక అనుకోండి, ఇక 10th పూర్తి చేయలేదు. అక్క కూడా ఇక బాగోక అక్క కూడా వచ్చేసింది. అక్క 10th వరకే. సో అక్క అన్నీ చదువుద్ది, అన్నీ చేస్తుంది. నేను 4thలోనే ఆపేసాను. మీ బాల్యంలో మిస్ అయిందంతా ఇప్పుడు వచ్చేస్తుంది మీకు. కానీ వాళ్ళు ఇద్దరు నన్ను బాగా చూసుకుంటారు. అక్క ఏంటి అన్నయ్య ఏంటి. చదువుకోలేదు పాప మీద, కానీ ఏదన్నా కొంచెం నాకు సాయంగా ఉంటారు, చేస్తారు. ఇప్పుడైతే మా నాన్నగారిది అంటే మా తాతగారిది ఎకరం 25 సెంట్లు ఉంది. నాన్న వాళ్ళు 5గురు అన్నదమ్ములు, మనిషికి 25 సెంట్లు వస్తే ఇప్పుడు అన్నయ్య అక్క ఇద్దరు కూడా చిన్నప్పటి నుంచి కష్టం చేసింది, ఈ కష్టంలోనే ఉంది ఇప్పటికీ అని చెప్పి ఆ 25 సెంట్లు కూడా నాకే రాసేస్తున్నారు. ఇప్పుడు అన్నారు కష్టంలో ఉంది అన్నారు, తీసేసుకుంటారేమో వాళ్ళు. లేదు, లేదా? నాకే రాస్తున్నారు. నీకే రాసిచ్చారు. ఇప్పుడు రాయలేదు, రాస్తున్నారు. ఓకే. ఇప్పుడు ఇవన్నీ చూసిన తర్వాత అదంతా ఆగిపోద్దేమో అక్కడ రాయడం? అస్సలు ఇప్పుడనే కాదు, ఇప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళినా కానీ మంచిగా నాకు అమ్మ ఎత్తిను అంట. అక్కైనా సరే నన్ను అసలు ఇటు పొల్ల తీసేటైన ఎవరు వాళ్ళ ఇంటికి వెళ్తే అట్లా. కానీ అట్లా అని అంకుల్ కూడా నన్ను బాగా చూసుకుంటారు, ఇదని కాదు. కానీ ఆయన చేసేస్తున్నాడు, నేను చేసేస్తున్నాను ఆయన, అలా మేము ఇది అట్లా. ఇప్పుడు ఇవన్నీ పక్కన పెడితే కుమారి ఆంటీ ఇంత ఫేమస్ కావడానికి 2 లివర్స్. సో ఆ అబ్బాయి దొరికాడా మరి మీకు? 2 లివర్స్ అబ్బాయి. అది ఆంటీ నేనే బిల్లు చేసిందంటూ వచ్చాడు. బాబు నానా నువ్వు అని చెప్పి అనుకున్నా. యూట్యూబర్ చక్రి విత్ ట్రావెల్స్. ఓకే. యూట్యూబ్ ఛానల్ ఉంది ఆ బాబుకి. సో ఆ బాబు అయితే వచ్చి చేశాడట. సారీ అక్క, నా వల్ల ఇలా జరుగుతుందని నేను అనుకోలేదు, మామూలుగా ఇట్లా అన్ని ఇదైనా అని చెప్పి వచ్చి అన్నాడు. అయ్యో లేదు నాన్న, నీ వల్ల మంచిగా జరిగింది. ఇది అంటే తర్వాత ఆ బాబు కూడా దీనివల్ల మంచి జరిగిందంట. ఇంకా అందరూ ఇక లైక్లు సబ్స్క్రైబర్స్ కూడా తనకి పెరిగారంట. సో అక్క నీ వల్లే నాకు జీవితం ఎలా ఉందని చెప్పి ఆ బాబు, లేదు నాన్న నీ వల్లే నేను ఇలాగంటూ ఇద్దరం ఇక ఇట్లా అనుకున్నాము. ఇంకా అనుకుని ఇక మేము ఇద్దరం కలిసి అక్క నిన్ను ఎక్కడికో చాటికి నేను సరదాగా బయటికి తీసుకెళ్ళాలి, బావగారిని నిన్ను ఏదో గుడికి తీసుకెళ్ళి నా దర్శనం చేపిస్తాను అన్నాడు. ఇంకా అన్నానికి ఇంకంటే అవదని అంటే ఈ లోపల వాళ్ళు ఫోన్ చేస్తే ఇట్లా వెళ్ళి ఇద్దరం వెళ్ళి ఒక ఇదైతే తీసాము. అయితే ఆంటీ ఊరు వెళ్ళలేదు, షూటింగ్ వెళ్ళొచ్చారు. చక్రి అన్నదేనా? ఓకే. చక్రి అన్నతో అంటే ఏం షూట్? అది కొన్ని రోజులు అయితే తెలుస్తుంది. అసలు ఏమో చెప్పట్లేదు. షూటింగ్ అంటే మాత్రం కొన్ని రోజులు ఆగితే తెలుస్తుంది. సస్పెన్స్ లో ఉంచుతున్నారు మమ్మల్ని. అంటే షార్ట్ ఫిలిమా లేకపోతే ఏదైనా మూవీనా, వెబ్ సిరీస్ టైపా, సాంగ్ టైపా? అవి మూవీస్లో కూడా వచ్చింది, కానీ అంటే మార్నింగ్ వెళ్ళిపోవాలంట, ఈవినింగ్ దాకా అంటే కష్టం కదా. అలా అయితే వెళ్ళను. ఒక రోజు 2 రోజులు అయిపోయేటట్టు అయితే ఓకే,
పద్దాకి వెళ్ళాలంటే కష్టం. ఒకరోజు 2 రోజులు అంటే చేస్తా. ఓకే. ఇప్పుడు చాలా మంది అవకాశాల కోసం వాళ్ళ లైఫ్ స్టైల్ మొత్తం చేంజ్ చేసుకుంటున్నారు, వాళ్ళ లైఫ్ టైం మొత్తం స్పెండ్ చేస్తున్నారు అంటే ఏవేవో ఛాన్సెస్ కోసం. కానీ ఛాన్సే మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చింది, మీరు ఛాన్స్ వద్దు అని అనుకుంటున్నారు. సో రీజన్ అడిగితే ఫ్యామిలీ అని చెప్తున్నారు. సో మీరు అందులో చేస్తే మీ ఫ్యామిలీ కూడా సెట్ అవుతుంది కదండి. నానా అదే చెప్తున్నా కదా, మనం ఎంత సంపాదించినా మనకి హ్యాపీనెస్ లేనప్పుడు ఆ సంపాదన ఎందుకమ్మా? అంతే అంటారా? కదా. ఇప్పుడు నా ఫ్యామిలీ మొత్తం కలిసి కష్టం చేసుకుంటూ సరదాగా ఇదిగా ఉంటూ ఆ ఎంజాయ్మెంట్ లేనప్పుడు ఎంత సంపాదించినా, ఇప్పుడు పోయేటప్పుడు మనం ఏమన్నా పట్టుకుపోతామా? లేదు. ఎలా వచ్చామో అలాగే వెళ్తాం. ఇదంతా తాత్కాలికం. సో దానికోసమైతే మేము ఎప్పుడు ఆశపడం. మా వారైతే అస్సలు ఆశపడరు. ఎవరికైనా సరే 10 మంది ఆనందంలో ఆయన ఆనందాన్ని ఎత్తుకుంటారు. 10 మంది ఒకరు నా ఇంటికి ఎవరైనా సరే కష్టమో అని వస్తే గనక లేదు అనుకుంటా పంపించరు. అంటే మాకు ఏదో ఒకటి చేసుకోవాలని ఉంది, ఇట్లాగని ఎంతమంది అడిగినా కానీ మనం చేయగలిగింది సాయము చేస్తాం కదా. అది అందరూ కష్టం చేస్తారు, కాకపోతే అందరికీ సక్సెస్ అవ్వాలని ఉంటుంది. కాకపోతే ఒక్కొక్కళ్ళకి మరి ఎందుకో ఏమో తెలియదు, బాధేస్తుంది. మరి ఇప్పుడు మీరు ఇన్ని ఛాన్సెస్ వచ్చినా ఏమొచ్చినా నాకు వద్దు, నా పని నేను చేసుకుంటాను అని అంటున్నారు. మరి ఈ షూటింగ్స్ దేనికండి? అది కూడా ఆయన బలవంతమే. మీరు అడగండి, ఉన్నారు కదా మా వారు ఉన్నారు కదా, అడగండి. ఓకే. నేను వద్దు అన్నా కానీ ఆయన వచ్చింది ఎందుకు బాగొట్టుకుంటావు ఇదిగా అని చెప్పి. సరే, ఇప్పుడు మా కోసం షూట్లో చేసింది ఏదైనా డైలాగ్ చెప్తారా మరి? సరే షూట్ వద్దు, మీరు సస్పెన్స్ అంటున్నారు. సరే మీకు నచ్చిన డైలాగ్ ఏదైనా చెప్పండి. ఏం లేదు. మీకు నచ్చింది ఒక్క డైలాగ్ కూడా లేదా? ఇప్పుడు స్టేజ్ మీద అంతమంది ముందు చదువు లేకున్నా అని అంత పెద్ద పెద్ద కొటేషన్స్ డైలాగ్స్ చెప్తున్నారు. అంటే అది వాస్తవం. అది నా వాళ్ళు నాకు నేర్పించారు. సో ఎప్పటికైనా నేను ఎవరికైనా అదే చెప్తాను. ఎప్పుడు కూడా లేదు మనం ఏమీ చేత కాదు అని మాత్రం ఎవ్వరూ కూర్చోవద్దు. ఇవాళ రేపు ఒక్కళ్ళ తేవాలి మనం కూర్చొని తినాలన్నా అవ్వదు. ఇవాళ పెరిగిన ధరలు, తరగని ఖర్చులు, ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తే బోల్డ్ డబ్బులు కావాలి, పిల్లల ఫీజులని ఇయ్యని బోల్డ్ ఖర్చులు. కూరగాయలు కూడా ఏది లేదన్నా 40-50 లేనిది కూరగాయలు లేవు. సరుకులు కూడా అన్నీ పెరిగిపోయినాయి. సో ఒక్కళ్ళు తెచ్చే సంపాదన అందరూ తినాలంటే ఫ్యామిలీ, మళ్ళీ ఇంటి కిరాయిలు మరి ఎంతెంత ఉన్నాయి, ఇంటి కిరాయిలు అన్నీ చూసుకొని అన్నీ తవ్వాలంటే అవ్వదు. సో వేడి నీళ్ళకి చన్నీళ్ళు తోడు, చన్నీళ్ళకి వెన్నీళ్ళు తోడు, అట్లా కలిసి కష్టం చేసుకుంటే జీవితం బాగుంటుంది. సో అది నా కాన్సెప్ట్ అయితే అది. ఓకే. భార్యగా భర్త, భర్తకు భార్య ఎప్పుడు తోడు నీడగా ఉండాలి. సో ఒకరి కన్నీళ్ళు వస్తే ఇంకొకరు తోడగలిగే ప్రేమ కావాలి. ఆ ప్రేమ లేనప్పుడు అది ఎంత సంపాదించినా వ్యర్థం. నా దృష్టిలో అయితే అది ఎవరి ఒపీనియన్ వాళ్ళది. సో దానికైతే నేనేం అనలేను. సో ఎవరిష్టం వాళ్ళది కాబట్టి నా ఇదైతే ఇది. ఓకే. నా ఫ్యామిలీతో లేని సంతోషం నాకు ఎక్కడా దొరకదు, రాదు. ఓకే. అది కోట్లున్నా, లక్షలున్నా, కోట్లున్నా కానీ అది ఆ పిల్లల నవ్వులు అలా ఇది లేనప్పుడు, ఇప్పుడు మా పిల్లలు కూడా కాసేపు అంత పని చేసిన ఎంత ఇది చేసినా కానీ వాళ్ళు కొట్టుకుంటూ ఉంటారు. వాళ్ళు రిమోట్ కోసము ఇట్లా దేనికోసానికి ఆ మంచం కోసం ఇద్దరికి ఆ మంచమే కావాలి. ఇద్దరికి ఆ మంచం కోసం ఇద్దరు కుమ్ముకుంటారు. వాళ్ళిద్దరికి లేకుండా నేనెక్కితే ఎవరైనా మాట్లాడరు. నేనెక్కినా నానెక్కినా ఇద్దరు సైలెంట్గా కింద పడుకొని చూస్తారు. అట్లా అవన్నీ మిస్ అవుతాం కదా. ఒక 2 రోజులు ఇదైతే మాత్రము కొంచెం ఇది అన్నాం. సో అన్నీ అదే ప్రపంచం అంటే మాత్రము ఇప్పుడు అన్నీ చూస్తున్నాం కదా. అలా అని ఇది లేదని కాదు, బిజీ లైఫ్. ఇక ఫస్ట్ నుంచి అది అలవాటు ఇది కాబట్టి నాకేంటంటే వర్క్ చెయ్యాలి. 10 మందిలో నలుగురిలో మంచిగా అంటే నా కస్టమర్ నాతో అలవాటు అయిపోయారు, నేను వాళ్ళకి అలవాటు అయిపోయాను. అలా వాళ్ళతో నేను మాట్లాడకుండా ఉండలేను. అలా ఫస్ట్ మీరు ఆది గారి స్కిట్ లో చూసాము. ఫస్ట్ హాయ్ నాన్న బాగున్నారా అంటే ఇక్కడ కూడా అలానే అంటారా, లేకపోతే స్కిట్ అనేసి అలా చెప్పారా? నేనా? లేదు, మీరు అసలు మామూలుగా హోటల్ కాడ ఎలా ఉంటారో అలాగే ఉండండి అన్నారు.
ఇక అది పేమెంట్లు అవి మాత్రం చెప్పేది కొద్దిగా ఎక్కువ చెప్పమన్నారు అంతే. ఓకే. అంటే అంటే ఫస్ట్ షాప్ ఓపెన్ చేసినప్పుడు వచ్చిన వాళ్ళకి డెఫినెట్ గా హాయ్ చెప్తారా ప్రతి ఒక్కరికి? వచ్చిన వాళ్ళు నాకు హాయ్ చెప్తారు, హాయ్ ఆంటీ ఎలా ఉన్నారు అని చెప్పి వాళ్ళే పలకరిస్తారు. ఇప్పుడు కస్టమర్ కాదు కదమ్మా, నాకు 14 సంవత్సరాలు అయింది నేను పెట్టి. 14 సంవత్సరాలు? అంతకు ముందర అసలు అక్కడ ఏమీ లేవు, అదంతా సింగిల్ రోడ్డు. అప్పుడు ఇంత జనం కూడా లేరు. ఇప్పుడు కేబుల్ బ్రిడ్జి పడినాక ఇంతమంది జనం పెరిగారు, అంతకు ముందర కూడా అంతమంది లేరు. కేబుల్ బ్రిడ్జి పెట్టినాక అది ఒక టూరిజం కింద అయ్యి నలుగురు రావటం, ఐటీసీ కోహ్నూరు ఒకటి పట్టడం, ఇంకా పైన కూడా ఇంకా టీ హబ్బు ఇంకా అటన్నీ కట్టారు కదా, అన్నీ ఇచ్చేసారు, అట్లా రావడం, ఇంకా హాస్పిటల్స్ అట్లా వీళ్ళందరూ రావటం. ఇప్పుడు పెద్ద పెద్ద అట్లా అంతంత అంటే మరి ఇప్పుడు ఒక సపోజ్ నాన్న, ఇప్పుడు నీకు జీతం ఎంత నెలకి? ఇప్పుడు ఒక 30,000 50,000 వస్తాయి. దాంట్లో రెంట్ చూసుకోవాలి, నీకు ఖర్చులు ఉంటాయి, అన్నీ చూసుకోవాలి. సో అన్నిటి మీద ఇప్పుడు 1000 రూపాయలు 500 పెట్టి తినగలవా? తినలేవు కదా. ఒక అదే పిండి కొద్దీ రొట్టి, దేన్ని బట్టి దానికి ఉంటుంది, దానికి ఇంకా కాస్ట్లీగా ఇంకా మంచి ఐగానిక్స్ ఫుడ్ ఉంటుంది చేస్తుంది అనుకోవచ్చు. సో ఇంకా రకరకాలు పెట్టవచ్చు. కాకపోతే అదేంటంటే ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగం ఉన్నారు, నెలంతా కష్టపడితే కానీ నెలకి జీతం వస్తుంది కదా. అవి 50,000 60,000 1,00,000 రూపాయలు, మళ్ళీ దాంట్లోనూ కిరాయి కట్టుకోవాలి, మళ్ళీ పిల్లల్ని చదివించుకోవాలి, మళ్ళీ ఇక హాస్పిటల్ అని ఇవి అని అవి అని ఇక మళ్ళీ ఇవి ఒకటి ఉంటూనే ఉంటాయి కదా. అలా అందరి లైఫ్లోనూ ఏదో ఒకటి ఉంటూనే ఉంటుంది. సో అలా ఇదిలో అట్లా కస్టమర్ కూడా నాకు బాగా అంటే ఇక ఇంట్లో తిన్నట్టు ఫుడ్ ఉంటుంది ఇదిగా అన్న ఉద్దేశంతో 20 రూపాయలు కాడి నుంచి పెట్టాను నేను అక్కడ. 20 రూపాయల నుంచి పెట్టాను. ప్రజెంట్ ఇప్పుడు ఎంత ఉంది మరి రేట్? వెజ్ 80 రూపాయలు, అంటే సింగిల్ ఉండేది అప్పుడు, సింగిల్ 20 రూపాయలు. కలర్ రైస్లు అవన్నీ చిన్న ప్లేట్లలోకి పెట్టి ఇక సింగిల్ టిఫిన్ కూడా చేయకుండా ఇది తినేసి వెళ్ళిపోయేవాళ్ళు వచ్చిన వాళ్ళు. సింగిల్ 20 రూపాయలు, ఫుల్ 40 రూపాయలు, అలా 10 10 10 10 పెంచుకుంటే ఈ 14 సంవత్సరాల్లో మరి అప్పుడు బియ్యం 500 600 అలా ఉండేవి, మరి ఇవాళ 1700 అయింది బియ్యం కట్ట. మరి 80 రూపాయలు అన్నా ఇంకా చాలామంది నా కస్టమర్ అంటారు తక్కువ అని, ఎవరో ఒకళ్ళిద్దరు ఎక్కువ అంటారు కానీ. సో మీరు పెట్టేప్పుడు ఇదే ఫుడ్ రోడ్డు మీద ఇంకెక్కడన్నా పెద్ద హోటల్లోకి వెళ్ళి తింటే 200 తీసుకుంటారంటారు. ఇప్పుడు 14 సంవత్సరాల నుండి అక్కడ షాప్ పెట్టి ఇంత సక్సెస్ అయ్యారు కదా, మరి ఎవరైనా వచ్చి మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యారంటే ఇట్లా కొన్ని రెస్టారెంట్స్ ఉన్నాయి కదా, సో అలాంటి టైప్లో ఏమైనా బ్రాంచెస్ వాళ్ళు? అంటే అప్పుడు ఏం లేదు కదమ్మా, అప్పుడు ఏదో కొద్దిగా అందరం కూడా ఏదో అప్పుడు ఎన్ని 13 షాపులు ఉండే, 13 షాపులు తప్పితే ఇంకా అసలు ఏమీ లేవు. ఇప్పుడు ఈ కరోనా దగ్గర నుంచి 2021 దగ్గర నుంచి 2021 దగ్గర నుంచి కరోనా దగ్గర నుంచి కొంచెం ఇంకా 4 షాపులు పెరుగుతూ 4 షాపులు అట్లా పెరుగుతూ, అంటే ఇక అట్లా ఇక పెద్ద పెద్ద వాళ్ళ ద్వారాగా వచ్చి మాకు ఇది ఎట్లా అని ఇదైన వాళ్ళు అట్లా ఇదిగా ఉన్నప్పుడు ఇంకా అందరూ చాలా ఫైట్ చేశారు. అంటే ఇంకా వేరే వాళ్ళు చేరనిస్తే మళ్ళీ ఇదిలాగా అయిపోద్ది అని ఫస్ట్ నుంచి అక్కడ ఉన్న అడ్డవాళ్ళ పెద్దలు ఉంటారు కదా, అట్లా పాపం చాలా పోరాడారు అందరూ కలిపి. సో మేమైతే దాంట్లో సంతకం పెట్టలేదు. సో ఏంటంటే మాకు ఫస్ట్ నుంచి కూడా ఏంటంటే వాళ్ళకి అది కూడా మా మీద కొంచెం కోపమే, ఎందుకంటే అందరూ బతకాలి కదా, అది ఫుట్పాత్, మనం ఒక్కళ్ళమే బతకడానికి వీల్లేదు కదా. సంతకం పెట్టినా పోలీసు వాళ్ళు వచ్చి తీపిచ్చినా చేసినా అది మనం కరెక్ట్ కాదు కదా అని మేము ఎప్పుడు దేంట్లోనూ సంతకం పెట్టలేదు, చేయలేదు. అంటే అందరూ బతకాలి, అందరూ ఉండాలి అన్నతోటి. సో ఇంకా మీ ఛానల్ వాళ్ళు వచ్చినాక కూడా మాకు కొద్దిగా సపోర్ట్ అయింది. అదేంటంటే ఇంకా జనానికి బాగా తెలిసి ఇట్లా ఫుడ్ ఇట్లా ఇక్కడ ఉంది పలానా చోట్ల, మాకనే కాదు ప్రతి ఒక్కరికి కూడా, ఒక ఫ్రూట్ జ్యూస్ దగ్గర నుంచి, ఒక టిఫిన్ అమ్ముకునే రోడ్ సైడ్ ఒక బండి మీద టిఫిన్ అమ్ముకునే అతని దగ్గర నుంచి, ఇక ఎవరైనా సరే ఐస్ క్రీమ్ దగ్గర నుంచి అక్కడ దొరకందంటూ ఏం లేదు. అన్నీ అక్కడే కాదు, ఫుట్పాత్ మీద చాలామంది బతుకుతున్నారు అమ్మ, ఏమనే కాదు అందరం. ఉపాధి లేదు కాబట్టి కరోనా తర్వాత చాలామందికి, ఎందుకంటే భయపడి కూడా ఉద్యోగాలు ఏంటంటే కొంచెము అంటే ఎవరు ఎలాంటి వాళ్ళు వస్తారు ఏంటని కూడా పనులకు కూడా సరిగ్గా పెట్టుకోకపోవడము,
అవునా కదా? అవును. కరోనా తర్వాత నుంచి చాలా మంది దెబ్బతిని ఇక వంట ఇంట్లో మనకు చేత వచ్చింది వంటే కదా, ఇక ఎవరికి తోచింది వాళ్ళు, మనం కాదని అనలేం కదా. అవును. అప్పటి నుంచి కరోనా దగ్గర నుంచి మాత్రం ఇంకా అంతకు ముందులో అయితే ఫస్ట్ నుంచి 13 షాప్. అయితే మేము కుమారి ఆంటీ కేఎఫ్సి షాప్ ఓపెన్ చేస్తున్నారు అనేసి న్యూస్ వచ్చింది కదా, కొన్ని వీడియోస్ కూడా వచ్చాయి కదా, మరి అదేంటి, మీరు ఏమైనా కేఎఫ్సి ఓపెన్ చేశారా? లేదమ్మా. ఏం లేదు. లేదు. మరి ఏమైనా ప్లాన్ చేశారా ఓపెన్ చేయడానికి? సో ఎవరైనా కాంటాక్ట్ అయ్యారా మరి కేఎఫ్సి వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యారా? అంటే మీ టేస్ట్ అంతా బాగుంది, వాళ్ళకు కూడా నచ్చేసింది. సో ప్రతి ఒక్కరు కేఎఫ్సి కేఎఫ్సి అంటారు. ఇప్పుడు కుమారి ఆంటీ కేఎఫ్సి అని రాబోతుందా, వస్తుందా, ఏంటి అసలు? రాదా? నేను మీకు ఇంకో విషయం చెప్పాలంటే, నాకు వెరైటీలు ఏమీ రావు. అంటే ఇంట్లో మనం ఎలా వండుకుంటామో అదే వండి పెడతాను నేను. అప్పుడు 63 degrees చూసారు అక్కడ, సగం ఉడికిచ్చినట్టు అన్ని రకరకాలు ఎన్నో మోడల్ అట్లా. అది ఒక ఇదని కాదు, అలా అన్ని ఐటమ్స్ చేసి పెట్టేది లేదు. నాకన్నా ఇంకా బెటర్గా ఇచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. నేను పెద్ద గొప్పని నేను చెప్పుకోవట్లేదు, చెప్పను కూడా. నాకన్నా గొప్పగా చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఆంటీ ఇప్పుడు నేను ఏది అడిగినా కానీ సస్పెన్స్. సో బిగ్ బాస్కి వెళ్తున్నారంటే తెలీదు డైరెక్ట్, అంటే కొంచెం హింట్ ఇచ్చి హింట్ ఇవ్వనట్టుంది. సో మూవీస్లలో చేశారు కదా, డైలాగ్స్ చెప్పండి, మూవీ నేమ్ చెప్పండి, అది తెలీదు, అసలు ఏది చెప్పట్లేం. సరే మీ ఓన్ స్టైల్లో మీరు చాలా అంటే చాలా ఫేమస్ కావడానికి కొన్ని డీజే సాంగ్స్ కూడా మీరు చెప్పిన ఐటమ్స్ నేమ్స్ మీద డీజే సాంగ్స్ కూడా వచ్చాయి. సో అది అయినా మాకోసం చెప్పొచ్చు కదా ఇప్పుడు మరి. సో కానీ ముందుగా రాము ఒక బాబు పాట పాడాడు నా పాట. థ్యాంక్స్ నాన్న, చాలా బాగా పాడావు. ఇంకొక బాబు కూడా పాడాడు, బాబు పేరేదో ఉంది, బాబు పేరు నాకు తెలియదు అసలు ఫస్ట్. నాకు తర్వాత ఇట్లా వెళ్ళినప్పుడు నా సాంగ్ పెట్టారు, అట్లా నా గురించి పాడిన పాటలు, అదే కు 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 కుమారి ఆంటీ అని పాట ఒక బాబు పాడాడు. ఆ బాబు పేరు ఏదో ఉంది, గుర్తురావట్లేదు. రామ్ అన్న ఒక బాబు. సో నేను చాలా బాగా పాడారు. థ్యాంక్స్ నాన్న, నా గురించి అంత మంచిగా పాడి నాకు సపోర్ట్గా ఉన్నందుకు. నాకు సపోర్ట్ ఉన్న వాళ్ళందరికీ కూడా పేరు పేరున అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే మా కోరిక మేరకు ఇప్పుడు ఒక డైలాగ్ అది అంటే అందరికీ మరి ఒక మెనూ కార్డ్ అనేది మన దగ్గర ఉండదు కాబట్టి నా వాయిస్ మెనూ ఎవరికైనా సరే. అది ఎందుకు అన్నిసార్లు నేను వివరంగా చెప్తాను అంటే, వచ్చిన వాళ్ళు డిసప్పాయింట్ అవ్వకూడదు. అయ్యో అది నాకు ముందు తెలియక అయ్యో తెలిస్తే వేయించుకునేదాన్ని అన్న ఇది వాళ్ళకి రాకూడదు అన్న ఎత్తోటే కష్టమైన ఓపిక్గా. మరి కస్టమర్స్కి ఇప్పుడు మనం డబ్బులు పెట్టి కొనుక్కుంటాం ఏ వస్తువైనా, అది ఏంటి అనేది ఒకటి 10 సార్లు చూసుకుంటాం, వెతుక్కుంటాం కదా కొనుక్కోవాలి. అలాగే మరి తినడానికి వచ్చినప్పుడైనా అది ఫుడ్లో ఏం ఐటమ్ ఉన్నాయి ఏంటి అంటే ఎవరికి నచ్చింది వాళ్ళు తింటారు కదా, అన్నీ చెప్తాను కదా. అందుకోసమని నేను అన్నీ అంత వివరంగా చెప్తానన్నమాట, అర్థమయ్యేలా అలా. నా దగ్గర ఉండే ఐటమ్స్ చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై, లివర్ ఫ్రై, బోటీ కర్రీ, మటన్ లివరు, మటన్ హెడ్, ఫ్రాన్స్ కర్రీ, ఫిష్ కర్రీ, ఫిష్ ఫ్రై. నాన్ వెజ్లో ఎగ్ కర్రీ కూడా ఉంటుంది. రైస్ ఐటమ్స్లో వైట్ రైస్, బగారా రైస్, గోబీ రైస్, గోంగూర రైస్, టమాటా రైస్, లెమన్ రైస్, జీరా రైస్, కర్డ్ రైస్. వెజ్ రైస్ ఐటమ్స్లో వెజ్ కర్రీలో ఒక ఫ్రై కర్రీ, ఒక గ్రేవీ కర్రీ, 2 పికిల్స్ ఉంటాయి. ఆవకాయ కానీ అంటే మామిడికాయ కానీ, గోంగూర కానీ, టమాటా కానీ, నిమ్మకాయ కానీ, ఏదో ఒకటి చట్నీ ఒకటి, ఒక రోటీ చట్నీ అంటే బీరకాయ, లేకపోతే టమాటా చట్నీ, లేకపోతే గోంగూర చట్నీ, వంకాయ చట్నీ, అట్లా రోజుకు ఒక రకం చట్నీ, పప్పు, సాంబారు, రసము, రైతా. చాలా చక్కగా చెప్పారు. సో మీ నోరే మీకు మెనూ అయిపోయింది. సో దాన్ని ఇంకా వీళ్ళు సాంగ్స్ లా చేశారంటే ఇంకా వాళ్ళకు హ్యాట్స్ అని చెప్పాలి. ఇప్పుడు షార్ట్స్, రీల్స్, సాంగ్స్ ఇవన్నీ పక్కన పెడితే కొన్ని రీల్స్ వచ్చాయి కదా, అంటే పొలిటికల్ దానికి సంబంధించి. అంటే కుమారి ఆంటీ టీడీపీకి సపోర్ట్ చేస్తుందని టీడీపీ వాళ్ళు, కుమారి ఆంటీ వైసీపీకి సపోర్ట్ చేస్తుందని వైసీపీ వాళ్ళు. సో ఈ 2 పార్టీ వాళ్ళు మీ మీద ఎందుకు అలా ట్రోల్స్ చేశారు? తెలీదు, దాని గురించి అయితే ఫస్ట్ తెలీదు. అంటే మన ఒక పాప వచ్చారు ఇట్లాగే ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు, మీ పేరు మీద అంటే ఎకరాలు అదే పొలాలు ఉన్నాయని, నా పేరు మీద కోట్లు ఆస్తి విలువ చేసే ఇవి ఉన్నాయని నాకు అన్నీ చెప్పి అన్నప్పుడు దాని గురించి నేను మాట్లాడాను. మాకంటూ అలా ఉంటే ఇలా ఎందుకు ఉంటాం. సో
కాకపోతే అలా అని మాకు ఏమీ లేకుండా లేదు. మా మామయ్య గారు ఇచ్చింది ఊర్లో ఉంది, మాకు ఊర్లో ఉంది, దాంట్లో ఇల్లు కట్టుకున్నాము, ఊర్లో ఉన్నది. కాకపోతే అది వాళ్ళు ఉన్నంత వరకు వాళ్ళది, వాళ్ళ తనంతరం పోయినాక మాకు మా మామయ్య గారు అంటే మా మామయ్య గారు వాళ్ళ నాన్నగారు సంపాదించిందనమాట అది. అంటే మీరు మరి ఎవరికి సపోర్ట్ చేస్తారు ఆ 2 పార్టీలలో? నేనా మంచి ఎక్కడ ఉంటే అక్కడ. అసలు ఎక్కడ తగ్గట్లేదా అంటే మీరు అసలు ఎలాంటి ఆన్సర్స్ పార్టీ ఏదనేది ముఖ్యం కాదు, మనిషి అనేది ముఖ్యం. పార్టీకి ఇంపార్టెంట్ ఇవ్వను నేను, వ్యక్తి అనేది ముఖ్యం. ఆ వ్యక్తి అనేది ఉంటేనే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ఇవాళ హైదరాబాద్ ఇలా ఉంది అంటే అది ఆయన వల్లే. అది అభివృద్ధి అంటే చంద్రబాబు నాయుడు గారు అంటే అభివృద్ధి. అందుకని నాకు ఒక తెలిసిన దగ్గర నుంచి అంటే నాకు ఓటు విలువ వచ్చిన దగ్గర నుంచి కూడా తెలుగుదేశం పార్టీకి. అంటే పేరెంట్స్ ఇంట్లో వాళ్ళు అందరూ చెప్పుకుంటారు కదా అభివృద్ధి అంటే. మా పెద్దవాళ్ళందరూ మాట్లాడుకుంటారు కదా, అందరూ ఇదిగా మాట్లాడుకున్నప్పటి నుంచి ఫస్ట్ నుంచి నేను విన్నదైతే ఇదే, చూసింది కూడా అదే. ఓకే, సో మీరు అప్పుడు ట్రోల్స్కి గురైనప్పుడు ఒకరి ఇంట్లో ఉంటూ ఒకరికి ఓటేసింది అని ఇలాంటి కామెంట్స్ వచ్చాయి కదా, మరి దాని మీద మీరు ఏమంటారు? అంటే ఇల్లు అసలు వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, వస్తుంది అనుకుని నేను పెట్టలేదు, మామూలుగా పెట్టుకున్నాను. ఇంకా అది కూడా పైన వచ్చింది, అంత పైకంటే ఎవరు ఎక్కలేరు, వచ్చిన వాళ్ళందరూ చాలా బాధపడుతున్నారు. ఒక లిఫ్ట్ అనేది ఒకటి ఉంటే బాగుంటుంది. సో ఈ ప్రభుత్వం అయినా ఒక లిఫ్ట్ అనేది వేస్తే చాలామంది అంటే చాలామందికి ఉపయోగం అవుతుంది. సో ఈ గవర్నమెంట్ చేస్తుందని అయితే పూర్తి విశ్వాసంతో నమ్ముతున్నాం. నేనే కాదు, అందరం కూడా, మా వాడకట్టే కాదు, ఇది మొత్తం. ఓకే ఆంటీ, సో ఇప్పుడు కుమారి అనుకోకుండా వెళ్ళాను నేను ఆ రోజున కూడా. ఓకే, నన్ను ఎవరు పిలవలేదు, నన్ను ఎవరు ఇది చేయలేదు, నేను మనస్ఫూర్తిగా నా ఇతోటి నేను వెళ్ళా. అది వాడకట్టు వాళ్ళందరూ కూడా మీదుగా ఉన్నా కదా, అందరం కలిసి వెళ్ళాం. అప్పుడే వెళ్ళా నేను, అసలు హైదరాబాద్ నుంచి అప్పుడే వెళ్ళేటప్పటికి వ్యాన్ వస్తుంది అక్కడ, ఇంకా అందరూ కలిపి నువ్వు రావాల్సిందే అని చెప్పి తీసుకెళ్లారు. ఇక నాతో పాటు వెనకాల చాలా మంది ఉన్నారు, నా వెనకాల లేడీసు. ఇక కాకపోతే 2 ముక్కలు నేను మాట్లాడాను. అంటే ఊరు గురించి చెప్పాలి, నాకు ఆత్రం తాగలేదు, అంటే చెప్పాలి, అంటే మంచి ఆయన గెలిపించుకోవాలి. దాన్ని రోడ్లు చూస్తే భయంకరంగా ఉన్నాయి, ప్రాణాలు అరచేతులు పెట్టుకుని వెళ్ళాల్సి వస్తుంది. ఏది విజయవాడ నుంచి పునాదిపాడు నుంచి గుడివాడ వెళ్ళాలంటే, పామరు నుంచి గుడివాడ వెళ్ళాలన్నా కానీ మరీ ఎలా ఉండాలంటే అలా ఉన్నాయి రోడ్లు. అసలు దానికి న్యాయం కావాలి, దానికోసం న్యాయం కావాలి. కానీ ఊరు అనేది మొత్తం వెలవెలబోతుంది. ఇలాగే కంటిన్యూ అయిపోతూ వస్తే జ్ఞాపకాలు అనేది ఎక్కడ నెతుక్కోవాలి కదా. ఇప్పుడు పుట్టిన ఊరు ఎంత ఇది చేసినా కానీ ఏదో ఒక రోజు ఈ సంవత్సరంలో ఈ 365 రోజుల్లో ఏదో ఒక రోజు, ఏదో ఒక క్షణం, ఏదో ఒక 5 నిమిషాలు 10 నిమిషాలన్నా వెళ్ళకపోతామా? మన పుట్టిన ఊరికి మన ఇదికి ఎక్కడ బతకడానికి పొట్ట నింపుకోవడానికి ఎక్కడికి వెళ్ళి ఉపాధి కోసం వెళ్ళినా కానీ ఏదో ఒక టైంలో కానీ మన అని అక్కడ ఇది చేసుకోవడానికి ఉండాలి కదా కొంతమంది అనేది. కానీ ఎవరికి వాళ్ళే వలస వెళ్ళిపోతుంటే ఇంక అప్పుడు ఆ ఊరు ఏమైపోద్ది, వాళ్ళ కాడ అయిపోతుంది. అది కొంచెం బాధ అనిపించింది. వెళ్తే అందరూ కానీ ఆ ఫస్ట్లో ఉన్నప్పుడు అందరూ ఉంటే అసలు ఆ అరుగులు ఏంటి, అసలు ఆ నిండుదనము, ఆ పచ్చదనము, గుమ్మాల్లో ముగ్గులు వేయడానికి కూడా ఒకరికొకరు పోటీలు పడుతూ వేస్తూ అసలు ఎంతో బాగుండేది. సో అది అంతా ఎవరికి వాళ్ళే ఇక ఇల్లు బోసమంటా ఉంటుంది వెళ్తే. లేక ఇక ఏదో ఇదిలాగా ఉండి ఒక రూమ్లో సామాన్ అన్నీ వేసేసుకుని, ఒక రూమ్ ఏమో ఎవరో ఒకరు కిరాయి ఏమీ రాదు కదా, దీపం పెట్టున్నా చాలు, కరెంటు బిల్లు కట్టుకున్నా చాలు, నీ ఎవరో ఒకరికి ఇంకా ఇట్లా వండి చేస్తూ అట్లా అయిపోయింది అంత. అది దాంట్లో నుంచి కొంచెం ఆ బాధ అనిపించి అలా మాట్లాడాను, ఇలా మాట్లాడుతున్నాను అంతే. ఓకే ఆంటీ, కుమారి ఆంటీ అదంతా చూసి అలాంటి లైఫ్ చూసి ఇక్కడ ఒక్కటేసారి సెలబ్రిటీ కుమారి ఆంటీ సెలబ్రిటీ. సో సెల్ఫీ తీసుకోవడానికి వస్తుంది. సెలబ్రిటీ కాను, కుమారి ఆంటీ. కుమారి ఆంటీనేనా? సెలబ్రిటీ వద్దా మీకు? ఓకే, కుమారి ఆంటీని నన్ను ఎలా అయితే ఇప్పుడు వరకు ఎలా అయితే ఆదరించారో కుమారి ఆంటీ, కుమారి అక్క, దీది,
బాబీ అంటూ ఎలా అయితే నన్ను ఆశీర్వదించారో, ఎలా అయితే నన్ను వాళ్ళల్లో ఒక మనిషిలాగా నన్ను ఇది చేశారో అలాగే ఉండాలి ఎప్పటికీ అని కోరుకుంటున్నాను. అంతే. ఇప్పుడు సెలబ్రిటీస్ని సెల్ఫీ అడుగుతూ ఉంటారు, హీరో హీరోయిన్ కనిపించగానే సెల్ఫీ. ఇప్పుడు మిమ్మల్ని చూసి కూడా అరే కుమారి ఆంటీ పోతుంది సెల్ఫీ తీసుకోవాలని పరుగులు ఎడుతున్నారు చిన్నపిల్లలు. అంతెందుకండి, ఇప్పుడు మనం ఇంటర్వ్యూ చేస్తున్నాం కదా, మధ్యలో వచ్చారు, దానికి మీరు ఏమంటారు అసలు? సో హ్యాపీ హ్యాపీ హ్యాపీ. సో మిమ్మల్ని చూడ్డానికి ఎక్కడెక్కడైనా వస్తున్నారు పిల్లలు. వాళ్ళని డిసప్పాయింట్ చేయాలని, కానీ అందరితో మాట్లాడలేకపోతున్నా. అది కూడా నాకు చాలా లోటుగా ఉంది. అందరితో మాట్లాడలేకపోతున్నా. ఓకే అండి. వచ్చిన వాళ్ళందరూ కూడా ఆయా ఆంటీ ఆ క్రౌడ్లో ఈ పెట్టించాలా, మాట్లాడాలా, ఏం చేయాలనేది కొంచెం అంటే ఆకలితో వస్తారు, తినాలి కదా, అది చూసుకోవాలి ఇది చూసుకోవాలి. సో అందరితో కొంచెం మాట్లాడలేకపోతున్నాను. సారీ అమ్మా, సారీ నాన్న. ఇంతగానం మిమ్మల్ని ఇష్టపడుతున్నారు కదా, వీళ్ళకి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా మరి మీరు? వాళ్ళకి నేను ఎప్పుడు మీ అందరికీ రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ నాన్న. అందరికీ నాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా, సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా, నన్ను ఇప్పుడు దాకా ఎలా అయితే నన్ను మీలో మనిషిలాగా ఎలా అయితే చూసుకున్నారో ఇక ముందు కూడా అలాగే చూసుకోవాలి, నాకు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆంటీ. మీ గురించి చాలా చక్కగా చెప్పారు. అంటే కొన్ని తెలియని విషయాల గురించి, అలాగే నాయకుల గురించి, అసలు మీకు ఏం తెలుసా అని అనుకున్నాం, అసలు మీకు ఏం తెలియదంటూ ఏమీ లేదు, అన్నీ తెలుసు. కాకపోతే మీకు ఒక ఛాన్స్ రావట్లేదు. ఒక్కసారి కుమారి అంతా చూసుకోవాలంటే మొత్తం చూసుకునేలా ఉన్నారు. సో అన్నీ అంత చక్కగా మాట్లాడుతున్నారు, అన్నీ కూడా మాకు చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ ఆంటీ. థ్యాంక్ యూ మ్యామ్. సో చూశారు కదా, ఆంటీ చాలా అంటే చాలా బాధపడుతున్నారు. ఊరు గురించి కానివ్వండి, ప్రజల గురించి కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు కష్టపడి పై స్థాయికి రావాలి అంటే ప్రతి ఒక్కరు కూడా కనీసం తినడానికి తిండి లేని పరిస్థితిలో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకి కూడా చాలామందికి హెల్ప్ చేస్తున్నారు ఆంటీ. ఓకే, ఇప్పుడు ఆంటీకి సంబంధించిన విషయాలు అయితే మనకు చెప్పారు. కుమారి ఆంటీ సెలబ్రిటీ అని నేను అంటున్నాను, నేను సెలబ్రిటీని కాదు కుమారి ఆంటీని అని ఆంటీ అంటున్నారు. సో ఇది అసలు మీరేం ఫీల్ అవుతున్నారో కింద కామెంట్ చేయండి. ఓకే, లేట్ ఎందుకు, నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. టాటా, బై బై.